ఎస్ నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ ఓల్గా రాధాకృష్ణ. అయితే ఇంకా ఈరోజు డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం, ఎందుకంటే ఇంకా ఆలస్యం చేయకుండా. రైట్, ప్రజెంట్ ఇప్పుడు మనము వెలుగు న్యూస్ పేపర్లో ఉన్నామన్నమాట. ఇక రష్యా నుంచి ఆయిల్ కొంటే 500% టారిఫ్, ఇండియా చైనా టార్గెట్గా ట్రంప్ నిర్ణయం తీసుకుంటూ ఇక బిల్లులను సెనెట్లో ప్రవేశపెట్టేందుకు ఆమోదం. ఇండియా ఆయిల్ దిగుమతుల్లో 40% రష్యా నుంచే. ఇక ఉక్రెయిన్పై రష్యా దాడులను సాకుగా చూపి టారిఫ్ల పెంపు ట్రంప్ కాకట్లా చేస్తున్నారనమాట. అమెరికా బియ్యం కొనుక్కుంటే 35% టారిఫ్ వేస్తామని చెప్పేసి జపాన్కు వార్నింగ్. వీడు తల తిక్కలోడు ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఇంక బుర్ర పనిచేయలేమి ఇది కాకకు. ఏంది ఇది వ్యవహారం అంటే, ఇప్పుడు మనము ఏ దేశంతో ఇప్పుడు యుద్ధం చేస్తలేం కదా, యుద్ధానికైతే మనం ఆయుధాలు పంపలేం కదా. రష్యాకు యుద్ధానికి ఆయుధాలు పంపినట్టు తలతిక్కల మాటలు ఇవన్నీ. ఎందుకంటే బతుకుదెరువు వ్యవహారాలు వేరు ఉంటాయి, బల్చి చేసే వ్యవహారాలు వేరే ఉంటాయి. బల్చి చేసే వ్యవహారాలు ఈయనకు ఇతగాడు చేస్తాడు, మనం బతుకుదెరువు కోసం అని చెప్పి అవును ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటాం, తప్పేమున్నది దాంట్లో. దాంతో యుద్ధ ఒప్పందాలు అయితే పెట్టుకుంటలేం కదా, యుద్ధానికి సపోర్ట్ చేస్తలేం కదా. కాక పరిస్థితి గట్లుంటుంది అన్నట్టు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం పొద్దుగాలనే దమాక మూడు ఖరాబ్ చేస్తారు, ఇట్లుంటారు అన్నట్టు. అయితే మనము ఏదైతే రష్యా నుంచి ఇప్పటి వరకు 40% ఆయిల్ ఏవైతే ఉంటాయో ఆయిల్ 40% రష్యా నుంచే మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం అన్నట్టు. అయితే అందుకోసం అని చెప్పేసి కాక ఏం చేస్తున్నాడు, రష్యా మన ఒక్కరమే కాదు, చైనా కూడా అదే పరిస్థితి. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, 500% అంట టారిఫ్ విధిస్తాడంట. అక్కడ నుంచి ఎవరైతే దిగుమతులు చేసుకుంటారో ఆయిల్ రష్యాతోటి సంబంధాలు పెట్టుకున్నారు. ఎందుకంటే రష్యాతోటి సంబంధాలు ఏ రకమైన వాణిజ్య సంబంధాలు పెట్టుకున్నా కూడా రష్యాకు మనము అంటే యుద్ధం చేయిపో ఉక్రెయిన్ పైన అని చెప్పేసి మనము మాట్లాడినట్టే అంటున్నాడు కాక. ఇక ఉక్రెయిన్ రష్యా దారులను సాకుగా చూపి టారిఫ్లు పెంపు అదే చేస్తున్నాడు. అమెరికా బియ్యం కొనకపోతే 35% ఎవరిపైన, జపాన్ పైన టారిఫ్ వేస్తాడంట. బుర్ర పని చేస్తలేదు కాకకు నిజంగా. ఇప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమన్నా కొంటారు. ఈయనే కొనాలి, ఈడ కొంటే కొనకపోతే మేము 35% మీకు టారిఫ్ విధిస్తామంటే ఏం 35%? 35% ఇట్లుంటారు. ఇక మొత్తం ఇట్లనే అయిపోయారు ప్రపంచవ్యాప్తంగా. ఇట్లనే ఇప్పుడు మనం వీడికెళ్ళి లోకల్ లీడర్ల కాడికెళ్ళి మొదలు పెడితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి, ఇదే జనాలను పీక్ కదినడు, మంది మందుసురు పోసుకునే ఉంటుంది. ముసురేసింది రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు, మరో 5 రోజుల పాటు వర్షాలు ఐఎండీఏ తెలియజేస్తుంది. రాష్ట్రంలో కరువైనటువంటి ఏదైతే కరువైన లోటు, సాధారణ వర్షపాతం ప్రస్తుతం నమోదు. ఈ నెలలో 45 నుంచి 65% ఎక్కువ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇక ఎగువన వర్షాలతో జూరాల శ్రీశైలానికి పెరిగిన వరద. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. వర్షాలు ఉండి సడన్గా నిన్న మొన్నటిదాకా చాలా తక్కువ వర్షపాతం నమోదైనుండే. ఇప్పుడు ఉండి ఒక్కసారిగా వర్షపాతం సాధారణ వర్షపాతానికి సెట్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఇంకా రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఎంత హర్షం వ్యక్తం చేసినప్పటికీ కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వరద ఉధృతి అనేది పెరుగుతూ ఉంటాయి. రోజుకు వర్షాల ప్రభావం పెరుగుతుంటుంది కాబట్టి తగ్గుతలేదు. ఇక రానున్న 5 రోజుల పాటు అంట, నిన్న మొన్న 3 రోజులు అన్నారు, ఇప్పుడు మళ్ళీ 5 రోజులు అయింది కథ. వాతావరణంలో మార్పులు. ఇక మరి 45 నుంచి 65% ఎక్కువ పడే అవకాశం ఉందంట. మరి ఈ రేంజ్లో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఒకవేళ అందరూ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలు ఉంటాయో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనందరం కూడా పొద్దున లేచి పొలాలకు పోతాం. ఖచ్చితంగా అక్కడ పోయినప్పుడు ఆ వర్షపాతం అధికంగా నమోదైనప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏర్పడే సమస్యలు ఏంటంటే పెద్ద చెట్లు విరిగిపడము, అక్కడ కరెంటు స్తంభాలన్నీ కూడా కూలిపోవడం. ఫలితంగా ఉన్న వైర్లు ఏవైతే ఉంటాయో రోడ్ల మీద పడిపోతాయి, ఏడువాడ పొలాలలో పడిపోతాయి. మనకు తెలియకుండానే ఆ కరెంటు షాక్ అనేది ఆ ప్రాంతంలో అక్కడ ఆ ఏరియాలో ఇట్లా పడుంటాయి, వైర్లు పడుంటాయి. మనం చూసుకోకుండా పోతే మాత్రం, అప్రమత్తంగా పోతే ప్రాణాల మీదకి వస్తుంది చూడరి. ఇక మన మీద ఆధారపడి చాలా మంది మన కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అంటే ఎవరైతే మేము తోపులు తురుములు అని చెప్పుకుంటూ ఉంటారు కదా కొంతమంది అధికారులు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా యాక్టివ్ ఉండి ఇట్లాంటి వ్యవహారాల్లో ఇట్లాంటి విషయాలలో వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తూ ఉండాలి గ్రామ స్థాయిలలో అందరూ కూడా. ఇక మరి ముఖ్యంగా అధికారులు అయితే ఖచ్చితంగా ఇప్పటికే తెలియజేస్తూ ఉన్నారు. ఐఎండీ అధికారులు కావచ్చు, ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన హెచ్ఎండి వాళ్ళు కావచ్చు, అందరు వాతావరణ శాఖకు చెందినటువంటి అందరు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి రైతన్నలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు అజాగ్రత్త విషయానికి వెళ్ళి ఇంకా ఏమవుతుందిలే అన్న కోణంలో వెళ్ళకండి. మీరు ఏదైతే సాటర్ డబ్బాల వ్యవహారాలు ఉంటాయో అక్కడ కొయ్యి ఆ కరెంటును కూడా ఖచ్చితంగా సాటర్ డబ్బా దగ్గర మీ ఏదైతే అది ఉంటుందో టెస్టరు ఫస్ట్ టెస్ట్ చేసుకొని అక్కడ విద్యుత్ సరఫరా అవుతుందా లేదా దాన్ని చూసుకొని ఖచ్చితంగా ఓపెన్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడేవాడు. ఇంకా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇంకా పాత ఇండ్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ అవి పాత మట్టితో కట్టిన ఇండ్లు ఎక్కువగా ఉంటాయి. అట్లాంటి ఇండ్లల్లో ఉండేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తలు పాటించండి. వాటి పరిస్థితులు ముందుగానే తెలిసి ఉండి
తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వేరే ప్రాంతానికి అంటే వేరే ఇంకా వేరే ఇంట్లో ఉండడానికి కానీ ఏదన్నా ఆల్టర్నేట్ అయితే ఖచ్చితంగా వెతుక్కోండి. ఇంకా ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా చూసినట్టయితే ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా ఈడ వచ్చే సమస్య ఒకటే, రోడ్లు మొత్తం కూడా నదుల్లా తలపిస్తూ ఉంటాయి కాబట్టి రోడ్లు ఎక్కడక్కడ నీళ్లు రోడ్ల మీద నీళ్లు ఏర్పడుతుంటాయి కాబట్టి ఏడ ఏ నాలా ఉంది ఏడ ఏ గుంత ఉంది మనకు తెలియని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా ముందు చూపు కోణం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు 2 వీలర్స్ మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ మాన్యువల్స్ అనేటివి ఉంటాయి, అవి దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. మనం డైలీ ఆ రూట్లలో వెళ్తాం, అయినా నిర్లక్ష్యాలను పాటిస్తూ ఉంటాము, స్పీడు డ్రైవులు చేస్తూ ఉంటాము. వర్షాకాలం స్పీడ్ డ్రైవులు చేయకూడదు. ఖచ్చితంగా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వర్షాల కాలం ఇట్లాంటి జాగ్రత్తలతో పక్కా తీసుకోవాల్సిందే. ఇంకా ఇది అంటే వర్షాకాలం ఖచ్చితంగా ఇంకా 45 నుంచి 60% ఎక్కువ వర్షాలు నమోదైతే అన్న కోణంలో అయితే తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికీ ఇంకా 3.5 లక్షల టన్నుల యూరియా వెంటనే పంపండి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు తుమ్మల లేఖ. జైలు ఏదైతే జూలై కోటా ఉందో జూలై కోటా 1.60 లక్షల టన్నులు, గత 3 నెలల బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది 1.94 లక్షల టన్నుల ఇవ్వండి. రామగుండంలోని ఏదైతే ఆర్ఎఫ్సిఎల్ నుంచి రాష్ట్రానికి కోటా పెంచాలని విజ్ఞప్తి చెప్తున్నాడు. అయితే నిన్న మనం వేసుకున్నాం, నిన్నటి పరిస్థితి ఎట్లుంటే నిన్న వ్యవహారం అంతా వేరే ఉండే, ఇది అదే వాళ్ళే చెప్పారు. ఇక ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్ ఎట్లుందంటే 1 పాయింట్ ఏదైతే రైతులకు ఈ నెల రావాల్సిందో 3 నెలల నుంచి ఏదైతే రావాల్సి ఉందో జూలై నెల ఏదైతే రావాలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా రైతులకు ఎరువులు అందాలి అన్న కోణంలో ఆయన చెప్తున్నాడు అన్నట్టు మంత్రి సాబ్ చెప్తున్నాడు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన మాటలో అందరు ఖచ్చితంగా ధైర్యం, రైతులకు ఏం ప్రాబ్లం లేదు, ఆయన వ్యవసాయ శాఖకు సంబంధించిన వ్యక్తే చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా మీకు నాకు తెలిసి ఇక వస్తాయి, ఎరువులు వస్తాయి. ఇంక మీరు రెడీ కూడా రైతన్నలు. అది సర్కారు దవాఖానాల్లో పనిచేయండి, ఏడాదిలో నెల రోజులు కేటాయించండి. కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్స్కు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఇదో మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ఈ గతి మనకు ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చక్కగా వాళ్ళని మెయింటైన్ చేయక, ఎందుకంటే వాళ్ళకు రూల్స్ చక్కగా పెట్టక. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ డాక్టర్ పనిచేస్తుండో ఆ డాక్టర్ ఖచ్చితంగా ఎక్కడ ప్రైవేట్ రంగంలో ప్రైవేటు హాస్పిటల్, సొంత హాస్పిటల్ కానీ ఇతర పేరు మీద కూడా ఏమైనా హాస్పిటల్ మెయింటైన్ చేస్తే దానికి తగ్గట్టు అది మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ప్రభుత్వాలు ఈ రోజుకి దుస్థితి వచ్చేది కాదు, అడుక్కునే స్థితి వచ్చేది కాదు. మొత్తం ఎందుకు కార్పొరేట్ వ్యవస్థలు పెరుగుతున్నాయి, కార్పొరేట్ రంగానికి సాధారణ రోగులు ఎందుకు పోతున్నారు ప్రైవేట్ హాస్పిటళ్ళ కంటే? ఈడ మన తాను వెసులుబాటులు ఎక్కువ చూపి ఒకటి మనం ఎన్నో చెప్తాం కదా, ఏదో హైటెక్ మోడల్ అది బిల్డింగ్ అంటాం, హైటెక్ మోడల్ మేము సాఫ్ట్వేర్ సంస్థలను తీసుకొచ్చినామంటారు. ఆ హైటెక్లన్నీ విద్య వైద్య దాంట్లో చూపియరు, విద్యా వైద్యం దాంట్లో మీ హైటెక్ లెవెల్ ఏందో చూపిరయ్యా. ఆడ చూపించారంటే ఎందుకు పోతారు? సర్వసాధారణమైనటువంటి తిరణిక గతి లేనోడు కార్పొరేట్ హాస్పిటల్లో పోయి ఎందుకు చూపించుకుంటారు? దిక్కు దివాణం లేకుండా లక్షలు ఖర్చు పెడితే బతకాలి కదా, అందరిది ప్రాణమే కదా. బతకాలనే ఆశ కొద్దీ లక్షలు ఏమన్నా ఉన్నా కూడా అన్ని తాకట్టు పెట్టి అమ్మి పోయి మళ్ళీ పోయి అందులో హాస్పిటల్ చూపించుకున్నా మా ప్రాణాలకు దిక్కు దివాణాలు ఉండవు. ఎందుకంటే దేకరు, అవి బతుకు తెరువులు అట్లాంటివి ఎక్కడి నుంచో వచ్చినవి, వీళ్ళు గుర్తుపడతారు. వాళ్ళు అప్పుడే ఇంకా లక్షలు కావాలని చెప్పేసి వాళ్ళని పీడిస్తూ ఉంటారు. అమాయకులనే ఎక్కువ పీడిస్తారు వీళ్ళు, ప్రైవేట్ వాళ్ళు కూడా, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన పరిస్థితి చూడు, ఈరోజు అడుక్కుంటున్నాం. అంటే ఈయన తప్పు కాదు, గతంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవహారాలు, గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పటికైనా సరే మార్పులు తీసుకురావాలి కదా. ఆ మార్పులు వైద్య రంగంలో తీసుకురావాలి. వైద్య రంగంలో వైద్య హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ దవాఖానాలు ఎన్ని లేవు, మండలానికి ఒక పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, చిన్న గ్రామ స్థాయిలో హాస్పిటల్, అవన్నీ పాడుపడిపోతున్న బిల్డింగ్లు అయిపోతున్నాయి రోజుకు. ఆడ ఒక్క దిక్కు దివాన టాబ్లెట్ ఇస్తే ఇయ్యనిక మనం పోతే ఏమైనా జ్వరమో బురమో అని పోతారు, గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు పోతే టాబ్లెట్ ఇయ్యనిక గతి ఉండదు. ఆడ ఊకేటోళ్ళు ఉంటారు చూడు, గాలకే గెంతో వాళ్ళు ఇవ్వట్టిరు. గసొంటి చర్యలు గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. మరి గసొంటి తాన ఇసొంటోళ్ళు ఎందుకు పనిచేస్తారు? ఇంకొకటి గసొంటి తానికి ప్రజలు కూడా ఎందుకు పోతారు? నమ్మకం ఉన్న తానికి ₹1 ఖర్చు పెట్టుకొని అయినా పోగొట్టిరు. నమ్మకం లేదు కాబట్టి మళ్ళీ ఆడికి పోతే బతికి బట్ట కడతామో బతికి బయటకు వస్తామో తెలియదు కాబట్టి ఆ భయంలో ఆడికి పోకుండా అయ్యారు. ఆ నమ్మకాన్ని మనం కలిగియాలి. ఎవరు? ప్రభుత్వాలు. ఆడికి పోతే మీరు బతికి బయటకు వస్తారు. ఇది ఛాలెంజ్. ప్రైవేట్ హాస్పిటల్లో పోయి పైసలు ఖరాబ్ చేసుకుంటారు, ప్రాణాల మీద తెచ్చుకుంటారు. అవి బోకు సంస్థలు, అవి బేకార్ సంస్థలు. అవి గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో అవి చాలా నాణ్యమైనవి అనేది ప్రూవ్ చేయండి. మీరు ఎందుకు పోతారు అక్కడ? వీళ్ళని ఎందుకు బతికిలాడదాం మనము? ఈ ప్రైవేట్ రంగాలల్లో వాళ్ళకేం అవసరం? వాళ్ళు కొట్లాడాలి.
నాకు గవర్నమెంట్ డాక్టర్ కావాలని అని, నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ కావాలి, సీట్ రావాలని చెప్పేసి వాళ్ళు ఇట్లా పరితపించి ఒక్క సీటు కోసము 100 మంది డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లు కొట్లాడాలి. అంత డిమాండ్ పెరగాలి గవర్నమెంట్ హాస్పిటళ్లకు. మరి అది ఎవరు తేవాలి? ప్రభుత్వాలు తీసుకురావాలి. ప్రభుత్వాలు తీసుకొచ్చినప్పుడు అవుతుంది, ప్రభుత్వాల దృష్టిలో ఉన్నప్పుడు అవుతుంది. అదే కదా ఈరోజు ఆయన అడుగుడు తప్పులేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా తక్షణం నీడ్ కావాలి, మంచి వైద్యం కావాలి. ఇప్పుడు అక్కడనే అక్కడ పనిచేసేటోళ్ళే నాణ్యతగా ఉన్నారు, ఇక్కడ పనిచేసేటోళ్ళు లేరు అన్న కోణంలో ఇండైరెక్ట్గా బయటపడుతున్నది. కానీ కాకపోతే ఈయన అడుగుడు కరెక్టే. ఇప్పుడున్న సిచ్యువేషన్కు కావాలి, వైద్యం కావాలి కదా. ఏ దవాఖానాల్లో ఏ నెలలో పనిచేస్తారో మీరే చెప్పురని చెప్పేసి వాళ్ళకు ప్రైవేటు డాక్టర్లకు చెప్తున్నాడు సీఎం సాబ్. ఇక విద్య వైద్యానికి ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. రైట్, వాస్తవానికి విద్యకు మాత్రం ఖచ్చితంగా మొదటి నుంచి చూస్తున్నాము, వచ్చినప్పటి నుంచి కూడా విద్య విషయంలో కాస్త ఏదో కనిపిస్తుంది. చూస్తూ ఉంటే విద్య విషయంలో కాస్త ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి తోపు అంటలే, తోపు తురుమ చేస్తున్నాడు పనులు అంటలే, ప్రయత్నం అయితే చేస్తున్నాడు విద్యా విషయంలో. వైద్యం విషయంలో ఇప్పుడు మళ్ళీ ఆలోచన పుట్టింది, ఎవరు చెప్పారో కానీ మంచి ఆలోచన ఇది నిజంగానే. ఇంకా పేదల వైద్యానికి ఏడాదిన్నరలో సీఎం ఆర్ఎఫ్ నుంచి కూడా 14 కోట్లు ఖర్చు చేసినాం. ఇక ఆరోగ్యశ్రీ పనితీరును కూడా 10 లక్షలకు పెంచిన, పరిమితిని కూడా 10 లక్షలకు పెంచినాం. కార్పొరేట్ స్థాయిలో కూడా సర్కారు వైద్యం ఉంటుంది. ఇందుకోసం కమిటీ వేసినాం. డిసెంబర్ 9 కల్లా అందుబాటులోకి 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తెలంగాణ హెల్త్ టూరిజం హబ్గా మారనుందని వెల్లడి. అన్న రైట్ అన్న సీఎం అన్న, కానీ తెలంగాణ హెల్త్ టూరిజం హబ్ కావాలి. కానీ ఎట్లా మొత్తం ప్రైవేట్ సంస్థలే ఆ హబ్లో ఉండొద్దు. గవర్నమెంట్ హాస్పిటళ్లను నమ్ముకొని రావాలి, పక్క రాష్ట్రంలో నుంచి రావాలి వైద్యానికి. గవర్నమెంట్ హాస్పిటళ్లను నమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో వాటి కోసం, అక్కడ వైద్యం తీసుకోవడం కోసం పక్క రాష్ట్రాల నుంచి వచ్చే స్థాయికి నువ్వు తీర్చిదిద్దితే నువ్వు డైనమిక్ లీడర్. నిజంగా అదొక మార్పు తీసుకొచ్చినావు అనుకో, చరిత్రలో ఎవరు కూడా చేయని పని అవుతుంది అది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా. కాబట్టి అట్లాంటి నిర్ణయాలు తీసుకోండి, మీరు బలమైన నిర్ణయాలు తీసుకోండి. ప్రజల మనసులు గెలుచుకోవాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మభ్యపెట్టడాలు కాదు. మభ్యపెట్టడాలు మానుకోవాలి మనం. ఇదొక మంచి ఆలోచనే. కాకపోతే ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు సిచ్యువేషన్లో అయితే మంచి ఆలోచన. 10th పాస్ అయిన ప్రతి స్టూడెంట్ ఇంటర్లో చేరేలా చూడండి. విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 9, 12 తరగతుల విధానంపైన స్టడీ చేయాలని సూచన. రైట్, ఏదైతే 9వ తరగతి నుంచి 10వ తరగతుల వరకు ఉన్నారో ఆ విద్యా విధానాలపైన ఖచ్చితంగా మీరు స్టడీ చేయాలని చెప్పేసి విద్యా అధికారులకు అందరికీ తెలియజేస్తున్నాడు, హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. 10th పాస్ అయిన ప్రతి స్టూడెంట్ ఇంటర్లో చేరేలాగా ఖచ్చితంగా 10th ముందు తన పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటివి, వాళ్ళు ఎలా ఉన్నారు, అంటే ఎట్లా చదువుతున్నారు అన్న కోణంలో అది తెలుసుకోవాలి. ఇంకా వాళ్ళు ఖచ్చితంగా 10th పాస్ అయ్యే కోణంలో దర్యాప్తులు అంటే వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా వాళ్ళు కొనసాగేలాగా బాధ్యత తీసుకోవాలి. విద్యాశాఖకు చెందినటువంటి అధికారులందరూ, వాళ్ళు అధికారులు పేరుకే ఉంటారు. ఒక్కరాడు ఇట్లా కోరు గవర్నమెంట్ స్కూళ్ళకు. ఎందుకు కుప్పగూలిపోతున్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు, ఏడువాడ పాడుపడిపోతున్నాయి. కొత్త బిల్డింగులు కట్టుడే కరెక్టే, కడుతున్నామని పేరుకు. కానీ అక్కడ విద్యార్థులను విద్యార్థులు వచ్చేలాగా చర్యలు లేవే. విద్యార్థులు వచ్చేలాగా స్టడీస్, మంచి విద్యను, అక్కడ మంచి సార్లు ఉంటారు, గవర్నమెంట్ సార్లు ఉన్నారు. అవి టీచర్లను పెంచండి, ఇంకా వాళ్ళకి డిఏలను పెంచండి. ఇంకా ఏంది వాళ్ళకి సంబంధించి అంటే టీచర్లను ప్రోత్సహించండి. ప్రతి టీచర్ కూడా స్టూడెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేలాగా మీరు టీచర్లకు ట్రైన్ ఇవ్వండి. ఇంకా స్టూడెంట్స్ కూడా అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ అయ్యేలాగా గ్రామ స్థాయిలలో సరే తప్పిపోయింది గాడి. ఇప్పుడు పోయి మళ్ళీ నిజంగానే ప్రైవేట్ వాళ్ళకి మనం ప్రచారం చేసుకుందాం కదా. ప్రైవేట్ వాళ్ళు పాంప్లెట్ పట్టుకొని పోయి ఇంటింటికి పోయి జైన్ గాడ్రి అని చెప్పేసి పోయి ఆ ఫ్యాకల్టీలు ఎవరైతే ఉంటాయో ఇంటింటికి పోయి పంచుతారు పాంప్లెట్ అని. మంచి రర్రాని ఇంట్లో కూర్చొని ఛాయలు తాగి ఆ పేరెంట్స్ని ఒప్పించి తీసుకొని పోతారు. మరి గట్ల కాబట్టి అందులోకి పోతున్నారు. ఇదే వ్యవహారాన్ని గవర్నమెంట్ స్కూళ్ళ సైడ్ కూడా తీసుకురారు కదా. ఫ్యాకల్టీలకు అవి సెలవుల దినాల పిల్లలకు హాలిడేస్ కావాలి కదా. సరే వీళ్ళకు కావాలో 15 రోజులు, వీళ్ళకి ఇచ్చో 15 రోజులు ఈ వ్యవహారాలు పెట్టండి. ఇట్లా పెట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యేలాగా ఇట్లాంటి చర్యలు తీసుకోండి. ఎందుకు రారు గవర్నమెంట్ స్కూళ్ళకి, ఎందుకు మారవు బతుకులు? మొత్తం ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేక నిజంగా చెప్తున్నా, గత ప్రభుత్వంలో అయితే మొత్తం ప్రైవేటీకరణ ఎక్కువైపోయింది. విద్యా విధానాన్ని మొత్తం నాకు కాల రాసింది, స్టూడెంట్స్ని పట్టించుకోలే. ఈరోజు అంటే విద్యా విధానం పైన కాస్త ఏదో ఆలోచన మొదలయ్యింది. మరి ఆ ఆలోచన ఖచ్చితంగా ఇట్లా ముందుకు పోవాలనేది ప్రజలందరూ కోరుకుంటున్నారు.
గతంలో గురుకులాలు ఆ వ్యవస్థలు అన్నీ బాగానే ఉన్నప్పటికీ ఖచ్చితంగా మాత్రం గాలి కొదిలేసిరు అన్నట్టు. మీ కర్మ జగన్ గారు లేకపోతే లేదు. చాలా స్కూళ్ళు మూతలు పడ్డాయి. నాకు తెలిసినంత వరకే నా పరిసర ప్రాంతాలు నేనుండే గ్రామ ఏరియాల చుట్టుపక్కలనే చాలా గ్రామాలు బడులన్నీ కూడా మూతలు. గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక స్టూడెంట్ కూడా 2 టీచర్లు ఉంటారు. ఒక స్టూడెంటే. ఎందుకు గట్లయితుంది పరిస్థితి అంటే ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల ఇంతకుముందు. ఇప్పుడు దాని మీద విద్యా విధానం పైన ఫోకస్ పెట్టిరు. ఆ వెట్టూరి విద్యా విధానం కావచ్చు, వైద్య విధానం కావచ్చు, ఇవన్నీ మార్పులు వచ్చినప్పుడే సాధారణ ప్రజలకు ఉపయోగపడేటివి. ఇవన్నీ సాధారణ ప్రజల బతుకులు మారేటివి విద్యా వైద్యాలు అనేటివి. అగ్రికల్చర్ కరెక్ట్, అగ్రికల్చర్కి ఎంత ప్రోత్సాహం దక్కాలి. అగ్రికల్చర్ను ముందలకేసి రైతన్నలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాలల్లో మీరు వాళ్ళను ఏదో నామకే వస్తే వాళ్ళకు ఉపయోగకరమైనటువంటి పనులు కూడా చేయరు. వాళ్ళకు ఉపయోగపడే రీతిలో ఉండవు. వాళ్ళను మభ్యపెట్టే విధంగా మీ హామీలు ఉంటాయి. మళ్ళీ వచ్చి ఇంట్లో కూర్చుంటారు ఏడదాడ. ఆ కోణంలో ప్రజలకు ఆ ఎలక్షన్ టైంలో మీరు పెద్ద పెద్ద హామీలు ఇచ్చేస్తారు. కానీ అదే హామీలు మీరు ఎలక్షన్ టైంలో కనీసం హామీలు కూడా ఇయ్యరు విద్యా వైద్యం సంబంధించి. అట్లా అయిపోయింది, దిగజారిపోయింది విద్యా వైద్యం రోజు రోజుకి. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 2 రాష్ట్రాలలో కూడా ఇదే దుర్గతి ఏర్పడుతున్నది. ఇక ఇప్పుడు రేవంత్ అన్న ఈ నిర్ణయం తీసుకోవడం మాత్రం సర్వత్రా గర్వకారణం అనే చెప్పుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పరిస్థితులు బాగాలేవు, తక్షణమే ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం వెసులుబాటులు చేసుకోవాలి. రైట్. ఇక మేడారం జాతర జనవరి 28 నుంచి. అయితే అదే రోజు గద్దెకు చేరనున్నటువంటి సారళమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు. ఇక 29 గద్దెపైకి సమ్మక్క, 30న మొక్కులు, 31న అమ్మవార్ల వన ప్రవేశం. సమ్మక్క సారక్క జాతర అంటే, మేడారం జాతర అంటే మన తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి జాతర అది. అక్కడ ఆ ప్రాంతంలో అంటే జనవరి 28 స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ ఈసారి ఘనంగా అక్కడ విజయవంతం చేయాలని రేవంత్ అన్న కూడా పిలిపిస్తున్నాడు అన్నట్టు. 14 నుంచి కొత్త రేషన్ కార్డులు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం ప్రారంభిస్తారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు అన్నట్టు 13 లోపు అప్లికేషన్ల పరిశీలన పూర్తి. ఈ నెలలోనే SLBC టన్నల్ పనులు కూడా పునఃప్రారంభిస్తామని చెప్పేసి ఆయన వెల్లడిస్తూ ఉన్నాడు. కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ నెల 13 లోపు అప్లై చేసుకోవాలన్న కోణంలో చెప్తున్నాడు. ఇంకా SLBC పనులు కూడా మేము ముందుకు తీసుకెళ్తామని మాట్లాడుతున్నాడు మన ఉత్తమన. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై నిపుణుల కమిటీ సైంటిస్ట్ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు. నెల రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని సర్కార్ ఆదేశం. నేడు ఫ్యాక్టరీకి వెళ్లి పరిశీలించనున్న కమిటీ 40కి చేరిన మృతుల సంఖ్య, 18 డెడ్ బాడీలు బంధువులకు అప్పగింత. మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం ప్రకటించిన కంపెనీ గాయపడినోళ్లకు వైద్య సహాయం, పునరావాసం కల్పిస్తామని హామీ. 3 నెలలు ప్లాంట్ క్లోజు. పేలుడుకు రియాక్టర్ కారణం కాదని వెల్లడి. ఇగో నిన్న మొన్న ఏమన్నారు వాళ్ళే పేలుడుకు రియాక్టరే కారణం కావచ్చు అనుకున్నాం, అనుమానించారు. కానీ అది కూడా కారణం కాదంట. మరి ఆడ ఏం కారణం అయి ఉండొచ్చు ఏందో ఇంకా మళ్ళీ దానికి సంబంధించి ఇప్పటికే సైంటిస్ట్ వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా నెల రోజులలో నివేదిక ఇవ్వాలి. అక్కడ వాళ్లకు ఎందుకు వాళ్ళ బతుకులు గుగ్గిపాలైనాయి, బొగ్గుపాలైనాయి, వాళ్ళు వాళ్ళ జీవితాలంతా కూడా బూడిద కావాల్సి వచ్చింది అన్న కోణంలో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నివేదికలు, ముందస్తు జాగ్రత్తలు ఇవే కమిటీలు వేసి. ఇట్లాంటి కమిటీలు ఎప్పుడేయాలి తెలుసా? సంస్థలు ఎప్పుడైతే పర్మిషన్కి వస్తాయో, ఫ్యాక్టరీలు మాకు ఫ్యాక్టరీ పర్మిషన్ కావాలన్నప్పుడే ఇట్లా ఒక టీం ఏర్పాటు చేయాలి. టీం ఏర్పాటు చేసి ఆ టీం ఇది కరెక్ట్ చేస్తుందా, ఎట్లాంటి నియమ నిబంధనలు ఫాలో అవుతుంది ఫ్యాక్టరీ అన్న కోణంలో నువ్వు ఇట్లా ఒక టీం వేసి తగు జాగ్రత్తలు తీసుకో. జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అప్పుడు ఇలాంటి ప్రమాదాలు అసలు ఎదురే కావు కదా, అలా బతుకులు గుగ్గిపాలే కావు కదా ఎవరైతే కార్మికులు ఉంటారో. ఎందుకంటే చులకన మీకు సాధారణంగా అంటే నార్మల్ బతుకు మిడిల్ క్లాస్ వాళ్ళన్నా తిననికే తిండి లేని వాళ్ళన్నా మీకు చులకన. మాకు తిననికే పొట్ట తిప్పల కోసమే చూడు, కోటి విద్యలు కూటి కోసం, కేవలం ఆ కూటి కోసం అని చెప్పేసి పోతే ఆడపోతే మీరు కాటిలోకి పంపుతారు. ఇవన్నీ ఎప్పుడు ఉండాలి? ముందు జాగ్రత్తలో భాగంగా ఈ కమిటీలు ఏర్పాటు చేసి ఈ పారిశ్రామిక సంస్థ నిజంగా ఇది మంచిదా చెడ్డదా, దీనికో ఇట్లాంటి సరే ఒక్కొక్క దానికి కాదు, ఓవరాల్గా అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా, ఒక ఇండస్ట్రియల్ ఏరియాకు ఒక కమిటీని ఏర్పాటు చేసి ముందుగానే వాళ్ళని అధికారులను కేటాయించండి. అట్లాంటి వాళ్ళకొక రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అక్కడ కరెక్ట్ ప్రభుత్వానికి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏం జరుగుతుంది, ఈ పరిశ్రమలు ఏంటివి, వాటి పరిస్థితులు ఏంటివి, వాళ్ళు నిజంగా అక్కడ ఎవరైతే కార్మికులు వస్తారో కార్మికులకు వాళ్ళకు జాగ్రత్తలు తీసుకుంటాయా లేవా, కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ పనిచేస్తుందా లేదా, వాళ్ళ పొట్టగొట్టే పని చేస్తుందా
అక్కడ ఏమైనా నష్టం వాటిల్తుందా, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇది ఏర్పడడం వల్ల ఇవన్నీ ముందు డిస్కషన్ చేసి అట్లా ఒక కమిటీ ఏర్పాటు చేసి అక్కడ జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు కావు. ఇవి ఆలోచన అంటే. ఎవరైనా సరే ఇది నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కార్ ఆదేశిస్తుంది అనమాట. 40కి పైగా ఇప్పటికే మృతులు, 40కి పైగా అని చెప్తున్నారు. కానీ వార్తలలో చెప్పుడు కథ వేరు, ఆడ నిజాల కథలు వేరున్నాయి. ఇక 18 డెడ్ బాడీలు ఇప్పటికే బంధువులకు అప్పగించారు. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించిన కంపెనీలు ఆ కంపెనీ కోటి పరిహారం అయితే ప్రకటించింది ఎట్టకేలకు. ఇక ఇది దీనికి సంబంధించి ఇంకేంది, ఇక ఉత్తమన్న బెట్టింగ్ వద్దన్నందుకు తండ్రిని చంపిన కొడుకు. పరిస్థితులు, బెట్టింగు వ్యవహారాలు, ఈ మద్యము, ఈ బెట్టింగు, ఇవైతే మత్తు పదార్థాలు ఉంటాయో ఎవరి రెస్పాన్సిబిలిటీ ఉండాలి నాయన? ఎవరి రెస్పాన్సిబిలిటీ ఉండాలి? ప్రభుత్వాలు కదా చర్యలు తీసుకోవాలి. ఎందుకు బెట్టింగ్ యాప్లు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి? ఓ దిక్కు ఉద్యమం లాగా నడిపించిండు నిన్నమ్మన్నాడు దాకా కూడా. అన్ని ఉద్యమం లాగా ఆ పోలీస్ అధికారి గతంలో ఉన్నటువంటి ఆయన ఉద్యమం లాగా నడిపిస్తే, దానిపైన నాన్ వేసి అని చెప్పేసి ఆయన కూడా ఉద్యమం లాగా నడిపిస్తే, ఈరోజు ఇంకా కూడా ప్రభుత్వానికి ఇంకా పెడచెవునని అది బెట్టింగ్లు అనేటివి చెవుకు వారవవి. ఎవడి ప్రాణాలు పోవాలాడ చూడు. వాడేదో అలవాటు వాడి వాడన పోలేడు. ఏం తెలియదు ఆయన తండ్రికి, అన్యం పుణ్యం తెలియదు. తండ్రిని మింగేసాడు. బెట్టింగ్లలో 6 లక్షలు పోగొట్టుకున్నాడు. మళ్ళా 6 లక్షలు పోగొట్టుకొని మరి అది ఎంత అడిక్ట్ అయిన వ్యవహారమో మనందరికీ తెలిసిందే కదా. ఈ బెట్టింగ్ విధానాలు ఎందుకు వస్తున్నాయి? ఆ యాప్లు, ఆ పనికిమాలిన యాప్లు ఎక్కడివి, ఎట్లా చొరబడుతున్నాయి? వాటికి కఠిన ఆంక్షలు విధించండి, కఠిన చర్యలు తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా ఇన్వాల్వ్ కావాలి ఇంట్లో. ఒక్క రాష్ట్రంలో కాదు ఇది, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇట్లా ఎవడు అలవాటు పడతాడంటే ఈ పూటకు కూటికి గతి లేనివాడే మళ్ళీ ఈ బెట్టింగ్లు. ఎవడన్నా మంచి విద్యావంతుడు, ఎవడన్నా మంచి కోటీశ్వరుని కొడుకు అలవాటు పడ్డట్టున్నాయా? తిననికి తిండి లేక పూట గడవనున్న కుటుంబాల నుంచి వెళ్ళిన పిల్లలే అడిక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకేదో ఆశ, పైసలు వస్తాయని. వాళ్ళ ఆశను ఎరగా వేసుకొని వాళ్ళ బతుకులు ఇట్లా చిరిమేస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్లు, ఈ బెట్టింగ్ విధానాలు. మనకు గదా ఉండాలి. సోయి సొర్ణ ఒక ఫాదర్ రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఉండాలి? ప్రభుత్వాలకు ఉండాలి. ఎవరికి ఉండాలి? కేంద్ర ప్రభుత్వాలకు ఉండాలి. మరి ఇట్లాంటివి ఇవన్నీ ఇప్పుడు చూడు ఎంత బయటికి తీసుకెళ్ళి మరి గొంతు కోసి దారుణంగా హత్య చేసిండంట పిల్లగాడు. ఇక జూదంలో 6 లక్షలు లాసు, తండ్రి మందలించాడన్న కోపంతో పోయి ఎవరెవరిగా ఫోన్లు ఆ గేమ్లు ఆడుతున్నారు. ఆ ఏఐలతో అలవాటు పడిపోతున్నారు. చిన్న పిల్లలకు వాళ్ళకి లిమిట్, వాళ్ళ వయసుకు పరిమితి దాటి ఆ సోషల్ మీడియా ఎవరన్నా పేరెంట్స్ పోయి వద్దు బిడ్డ అని మందలిస్తే కథం వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఆ పిల్లలు సైకోలు తయారవుతున్నారు. మరి ఆ సైకోయిజాన్ని పెంచి పోషిస్తున్నది ఎవరంటే వీళ్ళు నిర్లక్ష్యం, ప్రభుత్వాల నిర్లక్ష్యం. 2 ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఏడైనా సరే, తెలుగు రాష్ట్రాలు ఒకటే కాదు, అటు అన్ని రాష్ట్రాలలో అదే దుర్మార్గమైన పరిస్థితి. ఇక మళ్ళీ ఇవి పెద్ద టైటిళ్లతో ఆ వార్తలు వస్తాయి. ఇక మరి ఏం చేద్దాం, ఇక ప్రచురించక తప్పదే. ఇక బయటికి తీసుకెళ్లి గొంతు కోసి దారుణ హత్య, సూసైడ్ చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం, పోలీసుల విచారణలో తానే చంపినట్లు ఒప్పుకున్న కొడుకు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్లో, అది కూడా మన ఉంటుంది కదా మన చుట్టే గానే. మళ్ళీ అందరూ ఇన్నే ఉంటారు, మళ్ళీ అధికారులంతా ఇన్నే ఉంటారు. మరి ఏం చేయనికనో ఇట్లాంటి పసిగట్టలు లేనప్పుడు. అగో బొమ్మ కూడా వేసిన, కార్టూన్ బొమ్మ అయినా. రైట్, ముందు నీతులు వెనక గోతులు. నీటి వాటాల నుంచి ప్రాజెక్టుల అప్పగింత దాకా ఏపీది ఇదే తీరు. తెలంగాణ నీటి హక్కులపైన కుట్రలు సహకరించుకుందామంటూ కూడా అంటూనే అడ్డంకులు. 2015లోనే సంతకాలతో నీటి వాటాల దోపిడీ, అభ్యంతరం చెప్పని నాటి బీఆర్ఎస్ సర్కారు తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులే లేవంటూ ట్రిబ్యునల్లో ఏపీ వాదనలు. పాలమూరు, డిండి, సీతారామ, కాళేశ్వరం సహా ఎన్నో ప్రాజెక్టులపైన కేంద్రానికి ఫిర్యాదులు. సాగర్ ప్రాజెక్టును మనకు అప్పగించకుండా మోకాళ్ళ అడ్డు, కొట్లాటకు దిగి మరీ స్వాధీనం. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై డొంక తిరుగు మాటలు. ప్రగతి మీటింగ్లో చర్చకు రాకుండానే వెనక నుంచి కుతంత్రాలు. ఇవన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాలు. నీళ్లకు సంబంధించి నీటి నిధులు ఉంటాయో ఆ నిధులను 2 రాష్ట్రాలకు సమానంగా పంచని కేంద్రం యొక్క రాసలీల, కేంద్రం యొక్క ఇట్లా అద్భుతమైన గేమ్ ఇది. ఈ గేమ్లా 2 రాష్ట్రాలు ఇట్లా కొట్టుకొని వస్తుండాలి.
ఈ బాధ్యత ఎవరికి ఉండాలి? కేంద్రం చొరవ తీసుకోవాలి. ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పోయి అయ్యా పరిస్థితి దాన్ని కూర్చొని మాట్లాడుకోవాలి కేంద్రం దగ్గర. అట్లా మాట్లాడరు. మనం ప్రజల దగ్గర మనం తోపులు తురుములు అనిపించుకోవాలి. ఇక అట్లా ఆ కోణంలో చెప్పేసి ఈ యువతలోడు ఏమన్నా కానీ గంగల కలవని మనం మాత్రం ఇక వేరే లాక్కుండాలి మన ప్రజల దగ్గర. అట్లా అని చెప్పేసి అక్కడ ఉపయోగకరంగా పనిచేయరు. వాళ్ళ మొత్తం ప్రాజెక్టులను ఎందుకు పెడతారంటే ప్రాజెక్టులు పెట్టాలి, ఇట్లా నీటికి సంబంధించి ప్రాజెక్టులు పెట్టాలి, దండిగా దోసుకోవాలి. ప్రభుత్వం ఏర్పడదా, ప్రభుత్వం అయిపోయేసరికి దాని గడువు అయిపోయేసరికి అలా దండిగా ఎన్కేసుకుంటారు. ఈ ప్రాజెక్ట్ ఆనే ములుగుతుంటాయి. మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రాజెక్టు క్లోజ్ చేస్తుంది. మళ్ళీ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నిధులు రావు. ఇదే ప్రాజెక్టులు లేపితే ఇదే పూర్తయిన ప్రాజెక్టును కాస్త మెరుగులు దిద్ది దాన్ని కంప్లీట్ చేయరు. ఎందుకు చేయరు అట్లా? ఏ ప్రభుత్వం చేయదు అట్లా. అట్లాంటి ప్రాజెక్టులు ఎందుకో తరాలు పడి అట్లా ములుగుతుంటాయి అవి. ఎందుకంటే అక్కడ లాభం రాదు కాబట్టి. గతంలో ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు మళ్ళీ పట్టుకుంటే ఇలా పైసలు రావు కాబట్టి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ చేయాలి. దాన్ని ఈ కథలు ఉంటాయి. ఇక ఈ కొట్లాటలు ఎవరు పెడుతున్నారంటే కేంద్రమే పెడుతున్నది రాష్ట్రాలలో. ఇక్కడ వాళ్ళ యొక్క ఆధిపత్యం చెలాయించుకోవాలి. వాళ్ళ యొక్క ఎట్లాగో వాళ్ళ జనాలు వాళ్ళని నమ్ముతలేరు, ఓటేస్తలేరు. కనీసం ఇట్లా స్విచ్ పెట్టైనా సరే మా ప్రతిరూపం ఏదో చూపించుకోవాలి. ఇక్కడ అది ఆ కోణంలో ఇక్కడ మరి సమానంగా వాటాలు పంచాలి. సరే, రెండు అన్నదమ్ముల సోదర భావంతో విడిపోయినప్పటికీ కూడా ఒక తల్లి పిల్లల లెక్క మరి అట్లున్నప్పుడు మరి సమానంగా మరి పాలు పంచేది ఉండే. మరి ముందే విడిపోయినప్పుడు వాళ్ళకో మాట వీళ్ళకో మాట చెప్పింది ఎవరు, చేసేది ఎవరు? అప్పటి నుంచి కూడా ఇదే కదా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మరి ఈ పాటికి ఆ చర్చలు ముగిసిపోవాలి. ఇప్పటికే రాష్ట్రాల అభివృద్ధి పథంలో నడవాలి. మరి నడుస్తలేవే. ఉన్న సోర్సులే ఏవైతే ఉంటాయో ఉన్న సోర్సులే నాశనం చేసుకుంటాయి రాష్ట్రాలు, దిక్కు దివాణం లేక మీరు పెట్టే స్విచ్ల కారణంగా. ఇప్పుడు నీటి స్విచ్, ఇది నీటి వల్ల స్విచ్లు రెండు రాష్ట్రాలలో ఇది ఎంతకు దారి తీస్తే తెలియదు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి? కేంద్రం కదా. రెండు ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కూర్చొని మాట్లాడుకోవాలి కదా. ఎవరి మాటలు వాళ్ళే, ఫోన్లలో బాగానే కాంటాక్ట్లు ఉంటారు, మళ్ళీ ఎవరి మాటలు వాళ్ళే ప్రజల దృష్టిలోకి వచ్చేసరికి ఇట్లాంటి ఒప్పందాలు మాట్లాడుకోరు. కూర్చొని సమావేశాలు ఏర్పరచుకొని సమస్యలు పరిష్కరించుకొని ప్రజావేదికల ప్రజలకు దృష్టికి వచ్చేటట్టు. ప్రతిదీ దాపరికాలు ఎందుకు? ఇట్లాంటి వ్యవహారాలు మీకైతే ముల్లెలు కనిపిస్తలేవు, పైసలు ఏం కనిపిస్తలేవు కదా, ఇక్కడ దాపరికాలు ఎందుకు? ప్రజల దృష్టికి క్లియర్ కట్గా ఉండాలి ఇవన్నీ వ్యవహారాలు. అట్లా రాజకీయాలు చేయాలి, అప్పుడు మనసు గెలుచుకుంటారు ప్రజలది. ఇది కథ. ఇవన్నీ మనం ఒర్రి ఆడవాయి వండుకొని తిని ఈడివాయి అన్నట్టు ఇవన్నీ కూడా. ఇక శివబాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్ఎండిఏకు చెందినటువంటి మాజీ ప్లానింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో శివబాలకృష్ణ, ఆయన పైన ఈడీ కేసు నమోదు చేసింది. బుధవారం ఇక పుప్పాలగూడలోని ఆయన ఇంటితో పాటు సోదాలు, ఇంటితో పాటు సోదరుడు నవీన్ కుమార్ ఇంట్లో కూడా సోదాలు. ఆలు చేసుడే ఎక్కువ ఈ అధికారులు. హెచ్ఎండిఏ అధికారి అంట. ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఇక ఇసోంటోళ్ళు చదువుకొని పెద్ద కథలు చేసి మళ్ళీ పోయి దానికి ప్రజల సొమ్మును పీకదినుడే నేర్చుకున్నాక ఇంకా వీళ్ళు పీకదినుడు కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పీకదినుడు నేర్పిస్తారు వీళ్ళు. రాజకీయంలో అదే లొల్లి. మీ అధికారాలకు మీరు ఉద్యోగాలు చేసుకుంటే అదే లొల్లి, గవర్నమెంట్ సంస్థలలో పని చేసుకుంటే అదే లొల్లి. మీరు బతకాలి, మీ పిల్లలు బతకాలి, మీ తమ్ముళ్ళు బతకాలి, మీ అన్నలు బతకాలి. ఎట్లా? మా సాధారణ ప్రజల రక్తమాంసాలు వీక్క తినుకుంటాం. మీకు ఆడింది ఆట, సాగింది నిజంగా సరైన నాయకుడు ఒక్కడు వస్తలేడు. అసలు ఎప్పుడు వస్తాడో నిజంగా యుగానికి ఒక్కడు అన్నాడు పుడతాడే బస్సు ఉంటాడు. అట్లా అప్పుడు ఒక్కడు వచ్చి మొత్తం మార్పు అంతా చేసి పోతాడు. కానీ ఏం లాభం ఉండదు, మళ్ళీ మొదటికి వస్తుంటుంది అంత. ఒక్కని దృష్టిలో ఒక్కడు ప్రతి నాయకుడు అనేది పుట్టిన ప్రతి ఒక్కడు అంటే ఆ స్కిల్స్, అవి క్వాలిటీస్ పెట్టాలి. అట్లా ఆ నాయకత్వము అది ఏర్పడాలంటే ఆ క్వాలిటీస్ పెట్టి అవి క్వాలిఫై అయినోడే నాయకుడు అని చెప్పేసి ఎన్నుకోవడం స్టార్ట్ అయితే అప్పుడు చక్కగా అవుతారు వీళ్ళంతా కూడా. ప్రజలందరూ కూడా అప్పుడు ఎన్నుకోవాలి, వానికి పెట్టాలి కండిషన్స్. వీళ్ళు వచ్చే హామీలు ఇస్తే కాదు, ప్రజలు కండిషన్లు పెట్టి ఈ కండిషన్ పాస్ కావాలి, వేదిక పెట్టాలి. వేదిక పెట్టి ఇందులో పాస్ అయితే అప్పుడు నువ్వు నాయకుని ఎన్నుకోనే విధానం తీసుకురావు. అప్పుడు చక్కబడతారు. సోయి వస్తుంది. అప్పుడు కొన్ని నేర్చుకుంటారు అనమాట. కొన్నో గొప్ప మైండ్లకు ఎక్కి అప్పుడు కొద్దో గొప్ప నీతిమంతులు లెక్క నిజాయివంతులు లెక్క పనిచేస్తారు అన్నట్టు. ఇక ఇండియా
310కి 5 వికెట్లు కోల్పోయి 310తో ఇంగ్లాండ్తో బుధవారం మొదలైనటువంటి రెండో టెస్టులో ఇండియాకు మంచి ఆరంభం లభించింది. కెప్టెన్ శుభం గిల్ 114 రన్నులు చేసిండు, సూపర్. ఇక ఈయన సెంచరీకి తోడు యశస్వి జైస్వాల్ కూడా 87 పరుగులు జోడించిండు. ఇంకా తొలి ఇన్నింగ్స్లో ఇండియా 85 ఓవర్లలో 5 వికెట్లకు 310 స్కోర్ చేసింది, సూపర్. ఇట్లా పోరగాలు కూడా బాగానే హుషారయ్యారు వీళ్ళు కూడా. ఇక ముందు ఇది అయిపోయిందేమో, రైట్. ఇది పరిస్థితి వెలుగు న్యూస్ పేపర్లో. ఇవి ముఖ్యమైన హెడ్లైన్స్ ఈరోజు. ఇక మనం ఒకసారి దిశకు పోదాం. దిశలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దిశలో పూర్తిగా పెద్దగా అయితే ఇదే వేసిండు మనకు. సిగాచి ఏదైతే ప్రమాదమో అది రూపాయల కోటి పరిహారం. సిగాచి ప్రమాద మృతుల కుటుంబాలకు 40 మంది కార్మికుల మృతి, 33 మందికి గాయాలు. ఏదైతే క్షతగాత్రుల వైద్య ఖర్చులు మేమే భరిస్తామని చెప్పేసి యాజమాన్యం తెలియజేసింది. రియాక్టర్ పేలి ప్రమాదం జరగలేదు, పూర్తి విచారణ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఇంకా ఏదైతే ఎన్ఎస్సికి యాజమాన్యం లేక పరిశ్రమలో కొత్త మిషనరీనే వాడుతున్నాం. ఎండి అమిత్ రాజ్ అంట. అయితే దాని ఎండి మాట్లాడుతున్నాం, కొత్త పరికరాలు వాడుతున్నామని చెప్తున్నాడు. మరి ఇక అవి చూడాలి మరి నివేదికలు ఏం తెలుస్తుంది. బాధితులకు సిగాచి వైస్ ప్రెసిడెంట్ చిదంబరం నాథ్ పరామర్శ. ఇదేమో పెట్టిండు. దుస్తులు బూట్లు ధరలు తగ్గింపంట. ఇక కిచెన్లో వాడే సామాగ్రి సైతం జిఎస్టీ స్లాబ్ 12 నుంచి 5% తగ్గింపు. ఈ స్లాబ్లోకి పేద మధ్యతరగతి వస్తువులు. నెలాఖరులో జరిగే జిఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం. ఈ నెల ఆఖరిలో జిఎస్టీ కౌన్సిల్ జరుగుతూ ఉంటుంది. ఆ కౌన్సిల్లో వీళ్ళు ఇక మాట్లాడిరన్నట్టు. ఇక మనం జిఎస్టీ ఇప్పటి నుంచి పేద మధ్యతరగతులకు మేము తగ్గిస్తున్నాం 5%. వాళ్ళు నిత్యావసర సరుకుల విషయంలో అంటారు. ఇప్పటిదాకా మీరు అసలు పేద మధ్యతరగతులకు జిఎస్టీ ఇవ్వకపోతే ఏమవుతుంది, వాళ్ళ పొట్టగొట్టకపోతే ఏమవుతుంది పూర్తిగా. మీరు అదే ఒక లిమిట్ పెట్టుర్రి. సంవత్సరానికి 10 లక్షల మీద ఉతారు సంపాదించేటోళ్ళకి వేయరు కదా ఈ జిఎస్టీలని. పూటకే గతిలో మీద జిఎస్టీలు వేస్తారు. ఏం తెలుగులో అసలు కనీసం వాళ్ళకు తినడానికే వాళ్ళకు ఏ పూట కూరగాయలు తినరు వాళ్ళు సరిగా. ఊర్లలో పోయి చూస్తే వాళ్ళు రైతన్నలు పండిస్తారు కరెక్టే, వాళ్ళ కూరగాయ వాళ్ళు వండించిన కూరగాయ వాళ్ళు వండుకొని తినలేని పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఆ ఒక కూరగాయ అమ్ముకుంటే ఇంకో 5 రూపాయలు వస్తాయి. గట్ల ఉంటుంది పరిస్థితి వాళ్ళదేమో. మీరు వాళ్ళ మీద మళ్ళీ మీరు 5% ఇంకా 12% తీసేసి మేము 5% జిఎస్టీ తక్కువ చేస్తున్నాం. ఆడ మేము మేర్బానా అనేది ఇక నువ్వు ఏదో ఉద్ధరించినట్టు హాయిగా. వాళ్ళకి వెయ్యకురి 10 లక్షల లోపు సంపాదించేటోళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెయ్యకురి అయ్యా. ఆ ట్యాక్సీలు ఆ జిఎస్టీ ఎందుకు వాళ్ళకు తెలియదు పాడే అవన్నీ ఏదో కడతా ఉంటారు. ఇంటి ట్యాక్స్ అని రాగానే చూడు తమ్మికి ఇదేదో వచ్చిందని చెప్పేసి తీసుకొచ్చి ఇస్తే ఆడ చూస్తే వాళ్ళకు ఒక లైట్ ఉంటుంది, పెంకలీలు ఉంటుంది, ఒక ఇంట్లో ఫ్యాన్ ఉండదు, వాళ్ళకు ఏముండవు. దానికి వచ్చి 150 రూపాయలు ట్యాక్స్ ఏదో వేస్తాడు. ఇట్లా నల్ల ట్యాక్స్ అని చెప్పేసి దానికి నల్ల ట్యాక్స్ వేస్తాడు. గాల ఎట్లా తీసుకోబుద్ధి అవుతుందో పాడే తీసుకోవాలి. ఎవరితో తీసుకోవాలి వాళ్ళతో మస్తు సంపాదించబడ్డారు. పిచ్చి జనాలు అయ్యారు. ప్రభుత్వానికి పైసలే కావాలనుకుంటే 10 లక్షల మీద సంపాదించిన వాళ్ళు పిచ్చిగా అయ్యారు. గసొంటి వాళ్ళతో తీసుకోరు జిఎస్టీలు. ఏం తినదేమో. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, రేవంత్ అదైతే చెప్పిండో అది. ఇక ఏది ప్లాన్ 2 విధానంపై సమగ్ర నివేదిక ఇవ్వండి. ఇతర రాష్ట్రాల్లో అమలయ్యే 9 నుంచి 12 తరగతుల విధానంపైన అధ్యయనం చేయండి. ఇక అవసరమైతే విద్యా కమిషన్, పౌర సమాజం సలహా సూచనలు తీసుకోండి. ఏదైతే 10 పాస్ అయిన ప్రతి విద్యార్థి ఇంటర్ పూర్తి చేసేలాగా ఇందాక మాట్లాడుకున్నాం కదా, రేవంత్ అన్న విద్యా విధానాలపైన కొంచెం ఉక్కుపాదమే మోపిండని చెప్పుకోవాలి. ఇక ఇందులో వాళ్ళకు నిజంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ఇక్కడ ఇంకో కొత్త స్టూడెంట్స్కి కొంచెం మేలు చేసేటట్టు ఇవే కాకుండా వాళ్ళకు బస్ పాసులు బాగా తిప్పలు అవుతున్నాయి అంట. మూర పెట్టుకుంటుంటారు. ఏమైనా అవకాశం వస్తే చెప్పరాదు అన్న ప్రభుత్వాలకని వాళ్ళకు బస్ పాసులు తిప్పలు అవుతున్నాయి అంట. వాళ్ళకి ఏదో చూసి వాళ్ళ పరిస్థితిని చూసి పలానా తరగతి వరకు అని చెప్పేసి వాళ్ళకి ఫ్రీ పాసులు కల్పిస్తాయి కదా, లేకపోతే పాసులకి ఇంత అని చెప్పేసి నెలకింత వేస్తాయి కదా. ఖచ్చితంగా గిట్లుంటుంది. ఇదేమో ఉన్నదా ఇక్కడ దుస్తులు అయిపోయిందిగా. ఇక స్టూడెంట్ వీసాలపైన మరో పిడుగు. ఖచ్చితమైనటువంటి కాల పరిమితి విధించే ఆలోచనలో అమెరికా. గడువు ముగిసేలోగానే స్వదేశానికి పంపించే ప్లాన్. ఇక లక్షలాది విద్యార్థులు ఏదైతే F1, J1 వీసాలపైన ఈ ప్రభావం అంతా ఖచ్చితంగా ఏదైతే ఈ వీసాల విషయం ఉంటుందో వాటికి కాల పరిమితి విధించే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాల పరిమితి విధించే ఆలోచనలే ఉంది అది. ఇక గడువు ముగిసే కానీ స్వదేశానికి పంపించే ప్లాన్ కూడా.
ఎందుకురా నాయన మంచి మంచి చదువులు చదువుకున్నారు, దేశంలో కూడా మంచి ఉపయోగకరమైనటువంటి సోర్సెస్ కల్పిస్తున్నప్పటికీ కూడా మీరు ఎందుకు పోవాలి అక్కడ? మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకోరు కదా, ఇక్కడనే మీకు మీ యొక్క టాలెంట్ ఏదో ఈడ చూపించుకోవచ్చు కదా. మీరు ఈడికెళ్ళి కొన్ని లక్షలు ఈడికెళ్ళి ఆడికి పోవాలంటే సర్వసాధారణమైన విషయం కాదు. అక్కడ పోయేటోళ్ళంతా కూడా ఎవరు బలిచిన పోతే వాడికి ఫరక్ పడదు, ఇంత ఫరక్ పడదు. మనకు ఇంటికాడ కన్నమ్మ కష్టం చేసి సంపాదిస్తారు, వాళ్ళ ఆస్తులు తెలుసా 10 లక్షలు. అసలు వాళ్ళ తాడ వాము 10 లక్షల 2 లక్షలు అది నిలకడ ఆదాయం అని ఏదో ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, కనీసం స్టోరేజ్ లాగా 2 లక్షలు ఉండు. వాళ్ళ కుటుంబాలకి వెళ్ళి వీళ్ళు 40 లక్షలు చూపించుకొని 40 లక్షలు పెట్టి వాళ్ళు అక్కడ విదేశాలకు పోతారు. ఆడ పోయి ఏమైనా చదువుతారా అంటే మళ్ళీ వాళ్ళు ఎట్లా ఇంటికి వస్తారో తెలియదు, ఎవడో కాల్చి చంపి ఆడపోయి అడ్డమైన కష్టం చదువేమో కానీ ఆడ పార్ట్ టైం జాబ్ల మీద నీచమైన పనులు చేయాలి. ఆడ సోకుకు పోవుడు, ఆడికి ఒకడిని చూసి ఒకడు సోకుకు పోవుడు తప్ప ఏం లేదు. సరే ఆడికి పోతురు, మంచి మంచి వాళ్ళే పలుకుబడిన వాళ్ళు పిల్లలు పోతురు, మంచి చదువుల కోసం పోతురు, మంచి కథలకు పోతురు అనుకుంటే వాళ్ళు కూడా కనీసం ఇక్కడ అంత ఆస్తులు పెట్టుకొని అంత పైసా పెట్టుకొని మరి ఇక్కడ ఒక పెద్ద మీరే సొంతంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చు కదా, మంచి మంచి బిజినెస్లు స్టార్ట్ చేయొచ్చు కదా ఇండియాకు ఉపయోగకరమైనటువంటి. ఆ స్కిల్స్ లేనప్పుడు మనం విదేశాలకు పోయి ఏం లాభము, ఏడుకు ఏం లాభము? కోవిడ్ టీకాలు సేఫ్, గుండెపోటు మరణాలకు వాటితో సంబంధం లేదు, వ్యాక్సిన్లతో అరుదుగా సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఐసీఎంఆర్ ఎన్సీడీసీ అధ్యయనంలో వెల్లడి. ఏమో నమ్మకం అయితే లేదు, ఎందుకు చెప్పాలన్నా గింతకంత ముత్తకంత ఏదైతే టాబ్లెట్ జ్వరం వచ్చిందని వేసుకుంటామో ఆదానికే గ్యాస్ రిలీజ్, అదే ఏదో గ్యాస్ ప్రాబ్లమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకో గ్యాస్ గోల్ ఇస్తాడు, యాంటీబయాటిక్ గింత గోలికి. మరి ఈడ యాంటీబయాటిక్ అని చెప్పేసి ఇంత పొడిగి ఇంజెక్షన్ ఇస్తుంది. ఆ ఇంజెక్షన్కు లోపల ఏమవుతుంది, ఎంత గ్యాస్ ఫామ్ అవుతుంది, అది ఏ రకమైనటువంటి ఇబ్బందులు తయారవుతున్నాయి దానివల్ల, ఇదంతా మరి అవి చెప్పరు జనాలకు. జస్ట్ ఏం కాదు సేఫ్, అది సేఫ్ కాదు, ఎందుకు సేఫో చెప్పురి, దానివల్ల ఏం సేఫో చెప్పురి, ఎందుకు సేఫో చెప్పురి. ఎందుకు టీకా ఇచ్చినప్పటి నుంచే దాదాపు మొత్తం మధ్య వయస్కులు ఎందుకు చస్తున్నారు? 40 ఏళ్ళ లోపునోలే పొట్టన పెట్టుకుంటున్నారు. ఏది యాక్టివ్గా జిమ్ములు చేసుకుంటా యాక్టివ్గా పనులు చేసుకుంటున్నట్లు వాళ్ళు ఎందుకు తుటుక్కుమని నేల కొడుతున్నారు, నొప్పి గిది అది ఇది అనరు, సడన్గా నేల రాలిపోతున్నాయి. ఎన్ని చూస్తున్నాం మనం వార్తలలో, సోషల్ మీడియాలలో ఎన్ని చూస్తున్నాం. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మరి? ఇదైతే దానికి కారణం కాదు, కానీ అది ఎందుకో మరి ఇది కారణం కాదని చెప్పగలిగిన వాళ్ళు అదెందుకు అని చెప్పాలి కదా మరి రీజన్. ఆ సమస్య ఎందుకు వస్తుంది, ఆరోగ్యాలు అట్లా ఎందుకు క్షీణిస్తున్నాయి, అది కూడా మంచి యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి కుప్పగూలుతున్నారు ఎందుకు? ఇది చెప్పండి, దీని మీద పరిశోధన చేయండి. మీరు మీ మందులు మంచి సేఫ్ అని చెప్పుకున్నాడు కాదు, ఈ భద్రత కాదు, మోసం. ఇది మోసపోదు, జనాలను మభ్యపెట్టుడు కాదు. ఇక్కడ మీ మందు మంచిదే అయి ఉండొచ్చు, మీ మందు వల్ల రోగాలు తగ్గి ఉండొచ్చు కరోనా, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అది ఒప్పుకోవాలి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటివి, దానికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి చెప్పాలి. అది చెప్పకుండా మభ్యపెట్టి అది దీనివల్ల కాదు, ఇది దేనివల్ల వేరే దానివల్ల, అదే వేరేది ఎందుకో చెప్పవచ్చు కదా. మళ్ళీ అది కూడా మీరంతా సైంటిస్టులే కదా, మరి మీరే కదా డాక్టర్లు చేసిందే, మీకు తెలిసిన విషయమే కదా, చెప్పాలి అవన్నీ కూడా. అవి చెప్పరు. రేవంత్ దమ్ముంటే అసెంబ్లీ పెట్టు సభ సాక్షిగా మీ రాజకీయాలు బయట పెడతా, బనకచెర్లపై ఇద్దరం ప్రజెంటేషన్ ఇద్దాం. ఇక రాష్ట్రానికి పట్టినటువంటి అబద్ధాల వైరస్ ముఖ్యమంత్రి, ఇక రాష్ట్ర రైతాంగానికి మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, మేము సంతకం పెట్టినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్. ఇక హరీష్ అన్న సవాల్ చేస్తున్నాడు అన్నట్టు, దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, అసెంబ్లీలో నువ్వా నేనా మాట్లాడదాం, మీ రాజకీయం ఏంది మా రాజకీయం ఏంది మాట్లాడదాం, ఎవరేం తప్పు చేసిరు నిలదీద్దాం, ఖచ్చితంగా ప్రూవ్ చేస్తా నేను, మేము తప్పు చేసి ఉంటే, మేము దొంగ సంతకాలు చేసి ఉంటే ముక్కు నేలకు రాస్తా పబ్లిక్ అని చెప్తున్నాడు ఎవరు, మన హరీష్ అన్న. మరి ఆ ధైర్యం ఆ సాహసం చేసిండు కాబట్టి, ఆ నిరూపించాలి కాబట్టి ఖచ్చితంగా పెట్టన్నారు రేవంత్ అన్న. మరి మీరు కూడా నిరూపించుకోవాలి కదా, మీ తప్పు చేసిరా, మీ ఎవరి తప్పు అనేది, దొంగ ఎవరు అనేది తేలాలి కదా, ప్రజల దృష్టిలో తెలవాలి కదా. దొంగతనం అంటే ప్రజలను మోసం చేస్తున్నారు మీరంతా, తెలుస్తలేదు కానీ ప్రజలను కథ ఎంత తిప్పి పేరుకొస్తానంటే ముఖ్యుడు ఉందంటే మళ్ళీ ఊరంతా తిరిగి గీనే చూపిస్తుంది చూడు గట్టనే. వీళ్ళ కథ కూడా తిప్పి ఇవన్నీ ఉద్దర కొట్లాటలు అన్నీ ఎందుకోసం అంటే ఎలక్షన్లు, వీళ్ళకు ఓట్లు, వాళ్ళకు ప్రజల దృష్టి వీళ్ళది ఆకర్షించుకోనికే, మీడియాలో వీళ్ళు బాగా కనిపించడానికి, వీళ్ళ ప్రచారం పెరగనికే, వీళ్ళ బొమ్మ కనిపించాలి ఎక్కువ. అట్లా బనకచెర్లపై ఇద్దరం ప్రజెంటేషన్ ఇద్దాం, మాకు కూడా అదే కావాలి, ఇద్దరు. ఇక రాష్ట్రానికి పట్టిన అబద్ధాల వైరస్ ముఖ్యమంత్రి,
అన్న అంటున్నాడు అన్నట్టు మన హరీష్ అన్న అట్లా అంటున్నాడు. రాష్ట్ర రైతాంగానికి మరణ శాసనం రాసిందే కాంగ్రెస్. ఈ ఒక్కరాని కాదు, అందరి కథ అదే. కాంగ్రెస్ ఒకటే కాదు, అన్ని రాజకీయ పార్టీల కథ కాదే. మేము సంతకం పెట్టినట్టు నిరూపిస్తే ముక్కు నెలకు రాస్తాం. ఇదే మాట గుర్తుపెట్టుకొని ఏమైనా దొరికినప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అందరూ. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ అన్న ఈ మాటలు అంటున్నాడు. కరెక్టే, నిజంగానే తప్పు చేసి ఉంటే ముక్కు నెల రాస్తాం. ఇవంతా జోక్స్ అపార్ట్ పక్కన పెడితే తప్పు చేసి ఉంటే ముక్కు నెలకు రాస్తా అంటున్నాడు. సవాల్ చేస్తుండు రేవంత్ రెడ్డిని, మరి ముఖ్యమంత్రిని సవాల్ చేస్తుండు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో సహకరించాలి. ఖచ్చితంగా బండారం బయట పెట్టాలి. ఎవరేందనేది చెప్పేసి ఇద్దరు కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ప్రజల దృష్టికి తీసుకురావాలి. ఇవన్నీ కూడా ఆరోగ్యకి ఏదైతే ఉందో ఆర్వో వాటర్ ప్లాంట్ల గోల్మాల్పై సీఎం ఆరా. దిశ ఏదైతే ఇది దిశ న్యూస్ పేపర్లో ఈ కథనం వచ్చింది ఈరోజు. ఇక ఆర్వో ఏదైతే వాటర్ ప్లాంట్లు ఉన్నాయో వాటిలో గోల్మాల్ జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇన్ఫర్మేషన్ అందింది. ఆయన కూడా దీనిపైన విచారణ చేపడుతూ ఉన్నాడు. మేడారం జాతర ఆర్ఎంపీల వద్ద ఈ అబార్షన్ కిట్లు, ఇది ఎంత దారుణం అంటే ఇప్పటిదాకానే వైద్యం గురించి గట్టిగా వేసుకున్నాం కదా, మాట్లాడినాము. ఆర్ఎంపీల దగ్గర వైద్య కిట్ ఏం కిట్లు? ఆపరేషన్ కిట్లు. వాళ్ళ పరిధి ఎంత? వాళ్ళు ఏంది తెలుసా? ప్రాథమిక చికిత్స అంటే చిన్న దెబ్బ తాకితే గిట్ల గీత పడితే గాడ పసుపు రాసి మనం నూనె పెడుతుండే వెనకటికి, గసొంటి ట్రీట్మెంట్లో చేయాలి అలా పరిమితి. చిన్న ఏదైనా జలుబు అయితే ఏదో చిన్న పారాసిటమాల్, చిన్న జ్వరం వస్తే పారాసిటమాల్ రేంజ్లో వాళ్ళ దగ్గర ఉండాలంతే. వాళ్ళ దగ్గర ఈరోజు పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలు, ఏవైతే పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయో, కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయో, పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయో, వాళ్ళ దగ్గర లేని మెడిసిన్ ఈ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర దొరుకుతుంది, ఆర్ఎంపీ వాళ్ళ దగ్గర దొరుకుతుంది. మరి ఇదంతా ఎవరి తప్పిదము? ఎవరు చూసుకోవాలి? ఇవన్నీ సోదాలు ఎందుకు చేస్తలేరు? చేస్తున్నాం పేరుకే. వాడు కొట్టంగానే చేతిలో పెట్టంగానే మళ్ళీ అక్కడి నుంచి ఓకే ఏం లేదు అంత క్లియర్. ఇక్కడ అప్రూవల్ ఇచ్చి పోతారు వీళ్ళు అధికారులు, వచ్చిన వాళ్ళు, ఆడిట్లకు వచ్చిన వాళ్ళు. వారి క్లినిక్లో గుర్తించని మెడికల్ కౌన్సిల్ గత కొంతకాలంగా విస్తృత తనిఖీలు. ఏడా కనిపించవు ఆ తనిఖీలు. సరే కొనసాగుతున్నాయి అనుకుందాం. పలు చోట్ల 2D ఎకో టెస్టులు సైతం. ఇక 2D ఎక్కువ టెస్టులు అసోటి టెస్టులు కూడా వాళ్ళే చేస్తుంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండి చేస్తున్నారు? ఎవడు ట్రైనింగ్ ఇచ్చిండు వాళ్ళకు? ఇక గిట్ల పరిస్థితి. కంటి వైద్యం కూడా చేస్తున్న మెడికల్ ప్రాక్టీషనర్స్ వాళ్ళంతా కూడా, అంటే వాళ్ళకి కనీసం అర్హత ఉండదు వాళ్ళకి. అవి ఇష్టానుసారంగా పవర్ఫుల్ మెడిసిన్స్. ఏం మెడిసిన్ ఉంటాయి వాళ్ళ దగ్గర? అసలు నువ్వు ఏది ఇట్లా స్లిప్ పట్టుకోనువో ఇట్లా వేరే రేంజ్లో ఇచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు బయట దొరకవు. నాకు తెలిసి పెద్ద పెద్ద సిటీ ఏరియాలలో, మెట్రో సిటీ హైదరాబాద్కి వచ్చి దోలాడితే కొన్ని చోట్ల దొరకని మెడిసిన్ పోయి ఊర్లలో పోయి గిట్లు ఇస్తే గిదా అని చెప్పేసి ఇస్తాడు. అంత పవర్ఫుల్ మెడిసిన్స్ మెయింటైన్ చేస్తారు ఎవరు? ప్రాథమిక ఏవైతే చికిత్సా కేంద్రాలు ఉంటాయో, ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారో వాళ్ళు, చిన్న చిన్న మెడికల్ షాపులలో వాళ్ళు. వాళ్ళకి ఎంత పరిమితి ఉండాలి, ఎంత లిమిట్ ఉండాలి, అంతే లిమిట్ ఉండాలి. ప్రజల ప్రాణాలతో చెలగాట మారడం, కేసులు నమోదుకు TSMC ఆదేశం. కేసులు పెట్టుర్రి. అసలు ఫస్ట్ వీటి మీద ఉక్కుపాదం మోపి మీరు ఆడిట్లు గట్టిగా చేసి అసలు వాటిని సీజ్ చేసేసారు. ప్రాథమిక కేంద్రాలు ఉండాలి, అవి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేయాలో అదే ట్రీట్మెంట్ చేయాలి. మితి మీరి పోతే ఎవడి ప్రాణం బలి. ఎప్పుడు ఏడో ఒక చోట 6 నెలలకు ఒకసారో ఆర్ఎంపీ డాక్టర్ ఒకరిని మింగినట్టు వార్తలు వస్తాయి చుట్టుపక్కల ఊర్లలో. వాటిపైన ఎవరు యాక్షన్ తీసుకోరు, గాలికి వదిలేస్తారు. పోతుంది కానీ అక్కడ ప్రభుత్వం నుంచి రావు ఏం లేదు ఎవరికి, వాళ్ళ కుటుంబాలకు ఏమన్నా కంత ఆసరాగా ఏమన్నా. ఇక్కడ అంతే క్లోజ్, అది మ్యాటర్ అంతే. అది ఒక హత్య చెప్పాలంటే, కానీ దాన్ని నార్మల్గా క్లోజ్ చేసి పాడేస్తారు. వీళ్ళు ఆర్ఎంపీలు హత్యలు చేస్తున్నారు, వాళ్ళని పట్టించుకుంటలేరు ఎవరు. ఇక అవినీతిలో మేము సైతం, ఆ లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్నటువంటి మహిళా ఉద్యోగులు. వాళ్ళు అన్ని రంగాలలో ఉండాలి కదా, మరి అందరు సమానం అంటే అన్ని రంగాల్లో ఉండాలి. మరి అవినీతిలో కూడా వాళ్ళు మనం నేర్పినవేగా ఇవన్నీ. వాళ్ళ పాపం అన్యం పుణ్యం తెలియకుండా ఉంటుండే, వాళ్ళు ఏం తెలియకుండా ఉంటుండే. మనమే నేర్పినాం ఈ అవినీతి కూడా ఎట్టే చేయాలో అని చెప్పేసి. ఇక వాళ్ళు మహిళలు కూడా ఎక్కువయ్యారని అంటున్నారు. ఇట్లా వేస్తున్నారు, ఇలా దిశ న్యూస్ పేపర్లు ఇట్లా వేసారు. మరి ఒక్క నెలలోనే ఏసీబీకి చిక్కినటువంటి 5 ఉద్యోగులు జూలైలోను ఒకరి పట్టివేత. గత నెలలో ఏసీబీ మొత్తం 31 కేసులు. వాయబ్బా, ఒక నెలలో 31 కేసులు అంటే అవినీతి కేసులు. అది మహిళలు అంట. మహిళల సాధికారత, మహిళలు అభివృద్ధి అవుతున్నారు. అయితే ఓకే, అన్నిట్లో అభివృద్ధి అవుతారు, మీరు అట్లా కావాలి. అవినీతిలోనూ తామేం తక్కువ కాదని నిరూపిస్తున్న మహిళా ఉద్యోగులు. రైట్, ఓకే, బాగుంది. రద్దీ సమయాల్లో క్యాబ్ ఛార్జీలు డబుల్. ప్రభుత్వం కేంద్రమే
వీళ్ళకి ఇచ్చి పాటిస్తుంది, అంటే కేంద్రమే వీళ్ళకి సహకరిస్తుంది. ఇట్లా అంటే రద్దీ సమయాలలో క్యాబ్ డ్రైవర్లు ఎవరైతుందో వాళ్ళకి అమౌంట్ డబ్బులు చేయొచ్చట. 2 రెట్లు పెంచుకునేందుకు కంపెనీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇక ఆ కంపెనీలకు ఇట్లిస్తే వాళ్ళు ఇంకా ఇచ్చల విడిగా మంచిగా వసూలు చేస్తారు. ఇక వైట్ ప్లేట్ ఉన్న బైకులకు ట్యాక్సీలకు ఓకే, రైడ్ క్యాన్సిల్ చేస్తే ఛార్జీలో 10% పెనాల్టీ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు. అంటే ఇవన్నీ కూడా రవాణా శాఖ కుటిల బుద్ధులు అని చెప్పుకోవాలి వాస్తవానికి. అంటే అక్కడ మనకు కూడా ప్రభుత్వానికి కూడా ఉపయోగకరమైనటువంటి విధంగా లేవు కదా, ప్రభుత్వమే మరి ఎందుకు ప్రభుత్వం ఇవి పెట్టాలి, ఈ వెసులుబాట్లు పెట్టి తక్కువ ఛార్జీలు పెడితే అత్యవసరంగా ఎందుకు బుక్ చేసుకోరు? ఇవి నడుస్తున్నప్పుడు ప్రైవేట్ రంగాలలో నడుస్తున్నారు, వాళ్ళకు డబ్బులు చేసుకోరు అని చెప్తున్నారు. కానీ మీరు ఎందుకు ఇవి తీసుకురారు? ఇవే సంస్థలను చేతికి పట్టుకొని ఏదో సబ్సిడీలు వాళ్ళకి ఇచ్చుకుంటా మీరు వాటిని ఎందుకు తక్కువ చేసుకొని ప్రభుత్వ రంగాల కిందికి తెచ్చుకొని వాటిని ఎందుకు ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ మారింది, టెక్నాలజీ మారింది, అదే బస్సులలో ప్రయాణించాలి, అదే అందలే ముఖ్య సావాలి అక్కడనే. అంటే ఎంత లేట్ అవుతుంది? ప్రతి ఒక్కరు కూడా టైం టు టైం ఆఫీసులకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్లు ఏర్పడుతున్నాయి. కాబట్టి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏవైనా సరే ప్రభుత్వం ఇట్లాంటి వ్యవహారాలు ఇట్లాంటి మంచి పనులు ఏదు ప్రజలకు ఉపయోగకరమైనటువంటి స్పీడ్గా ఆఫీసులలోకి వెళ్ళేటట్టు ఇట్లా అది ప్రభుత్వం ఇక వాళ్ళకి మాత్రం డబ్బులు చేయమని మాత్రం చెప్తున్నారు. చూడండి ఇక నమస్తే తెలంగాణ కోదాం. నమస్తే తెలంగాణలో ఏం కొనసాగుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. నమస్తే తెలంగాణ ఎప్పుడు చూసినా నన్ను చూస్తే అలుగుతుంది, ఎందుకేమో మరి దానికి సిగ్గు ఇగలేని సిగ్గు. మరణ శాసనం రాసిందే కాంగ్రెస్, ఇంకా దానిపైన మాట్లాడుతున్నాడు అనమాట. ఏది విభజన సలహా బనకచెర్ల ఒప్పందం పైన ఇక కొనసాగుతూనే ఉంది కదా బనకచెర్ల ఒప్పందం, అది నీటి వ్యవహారము. దాంట్లో ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము. అయితే దానిపైన హరీష్ అన్న ఉక్కుపాదం మోపుతున్నాడు. బీఆర్ఎస్ నేతలంతా మేము అవినీతి చేయలేము, మేము సంతకాలు చేయలేం, ఇప్పుడు ప్రభుత్వం మా మీద ఆరోపిస్తుంది, ప్రభుత్వమే ఇప్పుడు మిస్టేక్ చేసింది అంటుంది. ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఇప్పుడు కొంచెం అంటే కేంద్రం దీన్ని ఆపేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు మీడియా ముందలు కురుకొస్తారు పరుగులు వెత్తి లగులు ఎత్తుకుంటా. ఇప్పటిదాకానే సప్పులు లేదు మరి అప్పుడేమో అప్పుడు లేవలేవు నోర్లు. మరి అప్పుడు 2 రాష్ట్రాలలో ఇద్దరు వివాహాలు సమానంగా ఉండాలి, మనకు నీటి హక్కులు మీరైనా మేమైనా సమానమే, మీకెందుకు ఎక్కువ మాకెందుకు తక్కువ అని మాట్లాడకపోయే. తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉన్నారంట. తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఇరిగేషన్ రోడ్లు అన్ని చోట్ల కూడా వాళ్ళదే దందా నడుస్తుంది. ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు బంద్ కావాలంటే ఆ కోర్టుల ఇండ్లకు నీళ్లు, ఆ కోవట్ల ఇండ్లకు నీళ్లు, కరెంటు కట్ చేయాలి. ఇది కూడా కరెక్టే, ఎందుకంటే ఈ పరిష్కారం మంచిగా కావాలంటే ఇట్లాంటి కోవట్లు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి అట్లా చేస్తే చల్లగా అవుతుంది పారం. ఒక్కొక్కరి నెత్తిన 4.8 లక్షల అప్పు. మోదీ పాలనలో దేశ ప్రజలు అప్పుల పాలు. 2 ఏళ్లలోనే 90,000 పెరిగిన తలసరి రుణము. ఆర్బీఐ ఫైనాన్షియల్ ఏదైతే స్టెబిలిటీ రిపోర్టులో వెల్లడి. పాత అప్పులు తీర్చడానికి కొత్తగా మళ్ళీ అప్పులు. ధరలో ఉపాధి లేమే కారణమంటున్న నిపుణులు. గట్ల 4.8 లక్షల అప్పులు మళ్ళీ పెరిగినాయి కేంద్రం వ్యవహారంలో. మళ్ళీ అందరితోనా ట్యాక్సీలు తీసుకుంటుంది, అన్నిట్లలో ట్యాక్సీలు వేస్తున్నారు. ఆ ట్యాక్సీలు ఎక్కడ పోతున్నాయి, ఆ దేవాదాయ శాఖలకు సంబంధించినవి ఎక్కడ పోతున్నాయి, ఏవి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ పోతున్నాయి, ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి, మళ్ళీ వాళ్ళు పెట్టే ఖర్చులు ఏమవుతున్నాయి ఆ లెక్కలు చూపియరు, అవన్నీ ప్రజలకు తెలియవు. అవన్నీ తెలియకుండా వీళ్ళు మాత్రం మళ్ళీ దొబ్బిడి. ఇగో ఎన్డీఏ పాలనలో మా సామాన్యుడి బతుకు చిత్రం. ఇక ఒక్కో పౌరుడి తలసరి ఆదాయం 2.16 లక్షలు ఉండేది గతంలో, ఇప్పుడు తలసరి ఆదాయం 4.8 లక్షలు ఒక్కో పర్సన్కి. సంపాదన కంటే అప్పు ఎంత ఎక్కువ, 2.64 లక్షలు ఎక్కువ. మనిషి సంపాదించేదానికంటే మనిషి సంపాదన ఏమో ఇంత 2 లక్షలు ఉంటే దాని మీద అప్పు ఏమో 4 లక్షల పైన ఉన్నది. ఇది ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇది పరిస్థితి. కేంద్రం పంపితేనే యూరియా ఇవ్వగలం. రాష్ట్రంలో 1.94 లక్షల టన్నుల కోత. ఇక కేంద్రం పంపితేనే యూరియా ఇస్తాము, లేకపోతే మేము ఇయ్యమంటే మరి మీరు ప్రభుత్వాలు ఎందుకు ఏం కథ అన్నట్టు వీళ్ళు బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నారు. నమస్తే తెలంగాణ ప్రశ్నిస్తున్నది. పోలీసుల భద్రత మధ్య యూరియా పంపిణీ. పోలీసులను పెట్టుకొని పోలీసుల భద్రత పెట్టి యూరియా పంపిణీ చేస్తున్నారు అంటే ఆడ ఎంత కరువు ఉన్నది అన్నట్టు ఈ చిత్రం చూపిస్తున్నది. అర్థమవుతున్నది మనకు గట్ల. ఇక 2,000 కోట్ల ఆస్తులపైన గాంధీల కన్ను. ఇక ఏదైతే ఏజేఎల్ ఆస్తుల ఆక్రమణ యత్నం ఉందో ఈ క్రమంలోనే యంగ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్, మినీ ల్యాండరింగ్ కేసులలో సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ సంచలనం. ఇవి వాళ్ళకి అలవాటైన పనులు, అవి వాళ్ళు చేసే వృత్తి, అది మరి వాళ్ళ రాజకీయం కాదు, దోపిడీ. కాబట్టి వాళ్ళని అన్ని ఎందుకు మళ్ళా వాళ్ళని తెరపైకి తీసుకొస్తారు. ఇక జనవరి 28 నుంచి మేడారం జాతర. బడా నేతలందరూ కూడా బడా నేతల బినామీ కథనా, ఇది కవిత కథ. ఫార్మా రైతుల ప్లాట్లను కొల్లగొడుతున్నటువంటి నేతలు. ఇక 4th సిటీ గ్రీన్ఫీల్డ్ పేరిట భయపెడుతున్నటువంటి వైనం అనుచరుల పేరిట పెద్ద ఎత్తున ప్లాట్ల కొనుగోళ్లు. రైతుల పరిహారం నేతల పలహారం కథనంలో సంచలనం.
ఇంకా ఫార్మా బాధితుల గ్రామాల్లో నేడు రైతుల పాదయాత్ర. ఇక పంచభూతాలపైన కూడా కాంగ్రెస్ పడగా ఇక ఫార్మా భూముల్ని చేపట్టినటువంటి హస్తం చేసుకున్నది హస్తం పార్టీ. అయితే ఈ ఫార్మా ఏవైతే తక్కువ ధరకే రైతుల ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్లు ఫార్మా భూములను రైతులకే తిరిగిస్తున్నామన్న ఎన్నికల హామీని గతంలో రైతుల భూములు ఈ ఫార్మా ఏవైతే ఇవి ఉంటాయో ప్లాట్లో వాటికి సంబంధించి అక్కడ తక్కువ ధరలు వాళ్ళకి చెల్లించడము, ఆ ప్లాట్లను మొత్తం వీళ్ళు ప్రభుత్వాలు మంచిగా వాళ్ళు రాసుకోవడం, వాళ్ళ బినామీల పేరు మీద వాళ్ళ పేరు మీద రాసుకోవడం అధికారులని ఈ కేటీఆర్ అన్న అది ప్రజా వేదిక ముందుకు తీసుకొస్తున్నాడు అన్నట్టు. ఇక టీ న్యూస్ ఆఫీస్లో పోలీసుల ఓవర్ యాక్షన్. ఇక మరి మొన్న స్వేచ్ఛ అనేట ఆమె చనిపోయింది కదా, ఆమె గురించి ఇక్కడ ఎంక్వైరీకి వచ్చారు. ఈ ఎంక్వైరీ కూడా తప్ప అంటున్నారు వీళ్ళు కేటీఆర్ మన ఇక్కడ టీ న్యూస్ వాళ్ళు. అయితే మా గోస పట్టదా ఇక్కడ పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ వద్ద దామోదర్ రాజనరసింహను అడ్డుకుంటున్న బాధిత కుటుంబాల సభ్యులు. ఇక వాళ్ళ గోస దేవుడే గట్ల. నెక్స్ట్ ఇక ఈనాడుకి వెళ్ళిపోదాము. ఈనాడులో ఏం జరుగుతుంది ఆంధ్ర వార్తలు ఒక్కసారి ఆంధ్ర వార్తలు చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈనాడులో కారు కింద సొంత కార్యకర్త పడితే కుక్క పిల్లలుగా పక్కన పాడేశారు. నిజంగానే అది దారుణం అని చెప్పుకోవాలి. సరే ఈయన ప్రభుత్వ డ్రైవర్ని ఇచ్చిండు, ఆయన నిజంగానే తెలియకుండా డ్రైవింగ్ చేసిండు అనుకుంటే ఆ వ్యవహారం పక్కన పెడితే అక్కడ ఒక మనిషి చనిపోయిందని తెలిసిన తర్వాత ఈడ్చుకుపోయి పక్కన రోడ్ పక్కన పాడేసి అక్కడ నుంచి చాలా పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం తెలియనట్టు అన్నీ తెలుసు, వాళ్ళకు తొక్కింది తెలుసు, చచ్చింది తెలుసు, అన్నీ తెలుసు. మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని కనీసం ఆసరా పోయి మాట్లాడేటోడు లేడు. ఇక నిన్ననే అనుకున్నాం కదా, ఎవరు కూడా పోయి పలకరించే దిక్కు లేదు వాళ్ళ కుటుంబాన్ని అన్నాం కదా. ఇక మళ్ళీ ఎలా చూడు ఆయన పోయి మళ్ళీ బాధిత కుటుంబ ఆయన ఎవరైతే మరణించిండో ఆయన కుటుంబ సభ్యుల దగ్గరికి పోయి మాట్లాడడం జరిగింది సీఎం చంద్రబాబు. ఆడపోయి వాళ్ళకు హామీలు ఇస్తున్నాడు. ఆయన భార్యను పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పిరంట. ఆడ నా జీవితంలో ఇలాంటి డ్రామా నేను ఎన్నడూ చూడలేదు. కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు ఆగ్రహం. రైట్, నిజంగా అదో దారుణమైన ఘటననే చెప్పుకోవాలి. నిజంగా ఎంత రాజకీయం పీనుగల మీద రాజకీయాలు చేస్తారు ఇలా పాడుగాను. ఇలా రాజకీయాలు అందుకోసమే వీళ్ళు ఎవరిని పట్టింపులు పట్టవు. సాధారణ వాళ్ళ ఓటు కావాలి, వాళ్ళ దగ్గర పోయి అది మళ్ళీ ఎందుకు వచ్చినట్టాడా అందరిని వల్కరియనికనే కదా, అందరి సానుభూతి తెలపనికనే కదా, అందరి బరువు ఏంది, వాళ్ళ భారం ఏంది, వాళ్ళ బాధలేంది తెలుసుకోనికి వచ్చినప్పుడు అసలు ఆడ కారు కింద పడి చచ్చిపోతే పట్టించుకొని దిక్కుమాలిన ఆలోచన ఏంది అది. జగన్ ఈ ఇలాకాలోనే దొంగ పింఛన్లు అధికం. పులివెందులలో 7,477 దివ్యాంగుల పింఛన్లలో 1,708 బోగస్. గతంలో అట్లా ఇచ్చిరు. ప్రభుత్వాల తప్పు కాదు, అందరికీ పింఛన్లు ఇవ్వమన్నారు దివ్యాంగులకు. ఆ దివ్యాంగులు ఎవరెవరు ఉంటే అందరికి పింఛన్లు ఇవ్వమంటే అధికారులు కింద తొత్తులుంటరా, ఆ గ్రామ స్థాయిలో కొంచెం అలాంటరా, వాళ్ళ రాజకీయం ఇదంతా. వాళ్ళ రాజకీయం ఏం చేస్తుంది, మీద ఉన్న అధికారం అన్ని చేయాలి మంజూరు అంటే చేస్తుంది, మరి ఆదుకోవాలి కదా. కింది స్థాయిలో ఉన్న అధికారులు చక్కగా ఉండాలి. వాళ్ళని ఎంతంటే కనిపెడుతుంది ప్రభుత్వం. వాళ్ళను కూడా మళ్ళీ ఎన్నిసార్లు బెదిరించినా కూడా కింది స్థాయిలో ఉన్న అధికారులు దరిద్రపు అలవాట్లు పడ్డ తర్వాత మరి ఎందుకు ఇట్లాంటి అవినీతులు జరగవు? అందాల్సిన వాళ్ళకేమో అందవు, వాళ్ళు ఇష్టం వచ్చినానికి రాస్తారు పింఛన్లు. ఊర్లలో చూస్తా నేను. వాళ్ళ రాజకీయం వాడికి ఎవడోటేసిండని తెలుస్తుందో ఇంటికి వాళ్ళకి రాస్తారు వీళ్ళు. దివ్యాంగులకు అది వాళ్ళ ఉసురు రాకి పోతారు, వాళ్ళ పొట్ట కొడతారు. అట్లా ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడానా మీ ఇండ్లకి వెళ్ళి ఇచ్చినారు. ప్రభుత్వం ఇచ్చే డేటాలో కూడా గింత అవినీతి పాడుగాను. పిలిపించుకొని పరామర్శించారు. సింగయ్య ఏవైతే జయవర్ధన్ కుటుంబాన్ని రప్పించుకొని మాట్లాడినటువంటి జగన్, ఆయన సత్తెనపల్లి పర్యటనలో కారు కింద పడి మృతి చెందిన సింగయ్య, తోపులాటలో చనిపోయిన జయవర్ధన్. ఇది విద్యార్థులకు రవాణా భత్యం 3 నెలలకోసారి చెల్లించేలా ఎస్ఎస్ఏ కసరత్తు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏడాదికి 79,000 మందికి అమలు. విద్యార్థులకు 3 ఇళ్లకు దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పుకోవాలి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ఇప్పటిదాకానే మనం అనుకుంటున్నాం కదా, అప్పుడే ఇట్లాంటి ఆలోచన రావాలి. విద్యార్థులు ఇండ్లకు దూరంగా ఉండేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిజంగానే 10 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు పాఠశాల తప్పనిసరిగా నిర్ణయం అందులో వెళ్ళేటట్టు చూసుకోవాలి. వాళ్ళు బడికి వెళ్ళేలా వీళ్ళు మనమే విధంగా సహకరిస్తున్నామన్న కోణంలో కూడా ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు నిజంగా బైపాస్ ఏదైతే రవాణా సౌకర్యాలు కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వెళ్తారు. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా చదువుకునే ప్రయత్నం చేస్తారు. ఇంట్రెస్ట్ లేక ఇక చదువుకోవడం గురించి మనం చెప్పలేం, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక్కో విద్యార్థికి నెలకు 600 రూపాయలు అంటే ఇది చాలా మంచి అద్భుతమైనటువంటి విషయం అని చెప్పాలి. ఇక ఏదైతే ఆకస్మిక మరణాలు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు, వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా అదే కారణం అని నేను అంటున్నా. ఎందుకంటే ఒక చిన్న యాంటీబయాటిక్ టాబ్లెట్ వేసుకుంటే గంత గ్యాస్ ఫామ్ అయినప్పుడు, ఇంత పెద్ద యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎందుకు గ్యాస్ ఫామ్ కాదు, నరాల్లో మరి దాని పరిస్థితులు ఏ విధంగా కొనసాగినాయి అన్న కోణంలో ఎందుకు దానిపైన ఇంకా పరిశోధనలు
జరుగుతలేవు, ఇవన్నీ తెలవాల్సిన విషయాలు. వైకాపా అభ్యర్థులకు మద్యం ముడుపుల సొత్తు తరలించి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, వీరి చెవిరెడ్డికి అత్యంత నమ్మకమైనటువంటి వాళ్ళు ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున 200 నుంచి 250 కోట్లు అందజేస్తాయి. బాబా ఇదంతా ఒక్కొక్క విడతకు గన్ని కోట్లు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే వాళ్ళు అక్కడ ఇచ్చొస్తుంటే ఎవరి కళ్ళు కనిపించలేవో అర్థం కాదు మరి అధికారులే. రిమాండ్ రిపోర్ట్లో సిట్టు వెల్లడించింది. అయితే ఈ ప్రస్తుతానికైతే వీళ్ళు ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసారు. వాళ్ళతో వీళ్ళిద్దరు యాడ్ అయ్యారు. వీళ్ళిద్దరిని కూడా తీసుకుపోయి మొత్తం కూడా అక్కడ ఏదైతే విజయవాడలోని విజయవాడలో ఆ విజయవాడ కారాగారం ఏదైతే ఉందో అందులో వాళ్ళనైతే 11 మంది కూడా అందులో ఉండడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ అవినీతి పైన, మద్యం అవినీతి పైన ఇప్పుడు ఇంతమంది ఇంకెంతమంది పోయి అందులో ఉండాల్సి వస్తుందో, ఇంకెంతమంది పడతారో బయటకు తెలియని పరిస్థితి. ఇంకోసారి సాక్షిలో చూద్దాం. ఈనాడులో ఆంధ్ర యొక్క మెయిన్ హెడ్లైన్స్ అవన్నీ కూడా. ఇక సాక్షిలో ఎలాంటి వార్తలు ప్రచురించాడు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వార్తల్లో ముఖ్యంగా సాక్షిలో కొంచెం మేజర్గా ఉండే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ప్రతిపక్ష దానికి సంబంధించింది. ఇక రైట్ ఒకసారి చూద్దాం. చైనా పాత్ర ఉండదు, 15వ దలైలామా ఎంపిక ప్రక్రియలో చైనా పాత్ర ఏమీ ఉండదని 14వ దలైలామా ఆయన టెంజింగ్ గ్యాట్సో స్పష్టం చేశారనమాట. అయితే ఎవరైతే దలైలామా అనే ఉంటారో ఆ చైనాలో దలైలామా అనే ఆధ్యాత్మిక గురువులను ఎన్నుకునేటప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది, ఈసారి ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నారు. కానీ అది ఖచ్చితంగా కాదని చెప్పేసి 15వ దలైలామా గురించి, ఆ ఎన్నిక గురించి 14వ దలైలామా క్లియర్ చేస్తున్నాడు. ఎల్లుండే మెగా సునామీ, పెను ఉత్పాదానికి మరో 2 రోజులైనా సునామీ విరుచుకుపడబోతుందా, జపాన్ ఫిలిపియన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా అన్న కోణంలో, అంటే సునామీ అంట మళ్ళీ ఎల్లుండే విరుచుకుపడే అవకాశం ఉంది ఫిలిపియన్స్ మధ్య ప్రాంతంలో అని తెలుస్తుంది. శత్రు భీకర అపాచీలు వస్తున్నాయి. ఇవి ఎక్కడికి అనుకుంటారు? ఇండియాకు వస్తున్నాయి. ఇవి ఎక్కడి నుంచి అనుకుంటారు? అమెరికా నుంచి వస్తున్నాయి. 5 ఏళ్ల నాటి ఒప్పందంలో భాగంగా తొలి అపాచీ యుద్ధ హెలికాప్టర్లను భారత్కు అమెరికా అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఈ యుద్ధ విమానాలు వచ్చిన తర్వాత ఇంకా ప్రపంచ పక్క దేశాలు ఉంటాయి చూడు, పాకిస్తాన్ గీకిస్తాన్ అవన్నీ ఇక ఆయటకు గజగజని. విద్యార్థి వీసాలపైన కత్తి, ఈ విదేశీ విద్యార్థులకు కాలపరిమితితో నిబంధనలు లేకుండా, అంటే సంబంధం లేకుండా వీసాలను ఇస్తామని అమెరికా అంటుంది. ఇకపైన తుది గడువుతో జారీ చేయాలని వినియోగిస్తోంది. ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా వీళ్ళు వార్తలు ఇష్టం వచ్చినలాగా ప్రచురిస్తారు. బాబు సర్కార్ కుట్రలకు చెంపదెబ్బ. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపైన నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవు, అందుకే మేము జోక్యం చేసుకుంటున్నాం. అయితే అలా జోక్యం చేసుకునే అరుదైనటువంటి అసాధారణ కేసుల్లో ఇది ఒకటి. బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు పెట్టడంపై హైకోర్టు తీవ్రమైన విస్మయం. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరుల ఏదైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులు మాత్రమే, ఇక వారిపైన సెక్షన్ 105 కింద కేసు పెట్టేందుకు ప్రాథమిక ఆధారాలు లేవు. ఈ సెక్షన్ కింద కేసు పెట్టాలంటే వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం ఉండాలి. అలాగే తమ చర్యల్లో, కానీ ఇది ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే అక్కడ ఉద్దేశం లేదు, కానీ చనిపోయిన తర్వాత పట్టించుకోలేదు. మరి దానికేం కేసు? ఆ రకంగా కేసు పెట్టాలి ఖచ్చితంగా. ఇది ఎందుకంటే పట్టించుకోలేదు, ఆడ కుక్కను వాడేసినట్టు పాడేసిపోయారు. అది ఒక అంటే మీకు అంతచ్చులకనా, మనిషి అంటే మీకు అంతచ్చులకనా మీ రాజకీయాలకు. ఇక అంబులెన్స్లో ఏదో జరిగింది అని చెప్పేసి ఆమె భార్యకు గట్ల చెప్పిరంట. 2 ఏళ్ల కేసు. ఏది రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం గట్టి షాక్ ఇచ్చింది. 2 ఏళ్ల తర్వాత కేసా? వల్లభనేని వంశీపై కేసు విషయంలో సుప్రీంకోర్టు విస్మయం. సివిల్ కేసును పోలీసులు క్రిమినల్ కేసుగా మారుస్తారా? ఇది సరైన పద్ధతి కాదంటూ ప్రభుత్వానికి చివాట్లు. వంశీ బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టేసిన సుప్రీం ధర్మాసనం. ఇక సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ. మైనింగ్ కేసులోనూ బెయిల్ రద్దుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ. ఈ దశలో బెయిల్ రద్దు సాధ్యం కాదని స్పష్టీకరణ. ఇప్పటికే అనేక కేసుల్లో ఆయనను అరెస్టు చేశారని గుర్తింది. ఆయన జైలుకు పోయేటప్పుడు ఎట్లుండే, 140 రోజుల నిర్బంధం వీడిన తర్వాత వంశీ ఫోటో ఇది. ఆయన జైలుకు వెళ్ళేటప్పుడు ఎట్లుండే, హీరో పోయినట్టు పోయిండు. బయటికి వచ్చేటప్పుడు ఆయన ఎవరో ఆయనకే సోయలేనంత రేంజ్లో బయటకు వచ్చిండు. మతిస్థిమితం చక్కగా లేనట్టు ఆయన హాస్పిటల్లో పాలు చేసిరు. నిజంగా అంటే అది ఎంతైనా ఉండొచ్చు సరే, కానీ ఒక వ్యక్తిని కక్ష కట్టి మరీ అంత దౌర్జన్యంగా దారుణంగా, అంటే మీరు కూడా మళ్ళీ ప్రతిపక్షాలకు పోతారు కదా, ఇవే కొనసాగాలి. ఇవి రవిడి యూజాలు, రాజకీయ రవిడి యూజాలు అవన్నీ. ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగించాలి. ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ప్రవేశాల గడువును మరోసారి పొడిగించారు. ఈసారి 31వ తేదీ వరకు చేరికలకు అవకాశం కల్పిస్తూ ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతికా శుక్లా అన్ని యాజమాన్యాల్లోని కళాశాలల ప్రిన్సిపల్లకు ఆదేశాలు జారీ చేశారు. మంచి విషయం ఇది. ఇక యువ వైద్యులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? మీది దౌర్భాగ్య ప్రభుత్వం కాదా? వారి కెరీర్ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? సీఎం చంద్రబాబును నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్కు తమ గోడు వెళ్ళబోసుకుంటున్న యువ వైద్యులు. ఇది పరిస్థితి, అక్కడ మొత్తం అదే పరిస్థితి. జిన్పింగ్ శకానికి తెర. చైనాలో జిన్పింగ్ శకం ముగిసిందా?
పలువురు అధ్యక్షులకు పట్టి వచ్చిన గతే ఆయనకు కూడా పట్టనుందా? నెల రోజులుగా ఏదైతే డ్రాగన్ దేశంలో జరుగుతూ ఉన్న వస్తున్నటువంటి పలు అనూహ్య పరిణామాలు చూస్తూ ఉంటే అవుననే అనిపిస్తుందని తెలుస్తుంది. ఇక జిన్పిన్ పని కూడా అయిపోయింది, జిన్పిన్ శకం ముగిసిందని ఈ రకంగా వాళ్ళు ప్రచురించింది. ఊరు బెజారు, ఏడాదిలో బతుకు బండి తలకిందులు, పథకాలే లేవు, పైసలు రాలేవు, గోదావరి గ్రామాల్లో ఏదైతే ఆనందం ఆవిరి. ఇక వృద్ధులు, రైతులు, మహిళలు, పిల్లలు అయితే ఆవేదన. జగన్ పాలనలో గడప దాటకుండా పథకాలు, ఊరూరా దాటకుండా ఊరు దాటకుండా ఉపాధి దొరికేది. పక్షవాతంతో బాధపడుతున్న పెన్షన్ కోసం వెళ్తే తిప్పుకుంటూ ఉన్నారు. సర్టిఫికేట్ కోసం ఇబ్బంది పెడుతున్నారు. ఆల్రెడీ పరిస్థితి కనిపించినప్పుడు కనీసం కళ్ళకు కనిపించాలి అధికారులకు. ఆ పరిస్థితి కనిపించినప్పుడు కూడా సర్టిఫికేట్ తీసుకురా, ప్రూఫ్ తీసుకురా. మళ్ళీ అన్ని చక్కగా ఉన్నోనికేమో ఏది అవసరం లేదు, దొంగ సంతకాలు చేసి మళ్ళీ వాళ్ళకి పింఛన్లు ఇస్తారు. నేను గాంధీజీ అంబేద్కర్ సామాన్య కుటుంబాల్లో పుట్టాం. నేను గాంధీజీ అంబేద్కర్ సామాన్య కుటుంబంలో పుట్టాం. వాళ్ళతో పోలిక నారాయణ ఇది ఆ సామాన్య కుటుంబంలో పుట్టాడు ఆయన. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడేశాయి, కేంద్ర నిధులను వేరే వాటికి దుర్వినియోగం చేశారు. ఇక్కడ వీళ్ళు అట్లా అంటున్నారు, మర్చిపోయినా ఇది సాక్షులు ఇక్కడ అంటున్నారు అనమాట. ఇట్లా చంద్రబాబు ఇట్లా విమర్శిస్తున్నట్టున్నారు. నేను గాంధీజీ అంబేద్కర్ సామాన్య కుటుంబంలోనే పుట్టాం అన్న కోణంలో చంద్రబాబు వ్యవహరిస్తాడన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది పరిస్థితి మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవి కూడా. రెండు రాష్ట్రాల్లో కూడా అంటే ముఖ్యమైనటువంటి వార్తలను కవర్ చేయడానికి మెయిన్ ప్రధానమైన వార్తాపత్రికల్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. ఇంకా ఇలాంటి వార్తలు ముందు రేపు కూడా మనం ఖచ్చితంగా చూసే ప్రయత్నాలు చేద్దామంటే ఖచ్చితంగా మీరు వోల్గా న్యూస్ మాత్రం ఫాలో అవ్వాల్సిందే. నేను మీ రాధాకృష్ణ, సైనింగ్ ఆఫ్.